నిజ స్నేహితుడా నా యేసయ్యా, నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించిన. 37వ కీర్తన 23వ వచనంలో ఒక మాట చక్కగా ఉంటుంది. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, యెహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ఆయన అందరి ప్రవర్తన చూసే మనల్ని ఏం చేసినంటే, ఈ ప్రపంచంలో అందరూ ఓంకరదారిలో నడుస్తుందని తెలిసి ఇదే సరైన దారి, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవము, నన్ను వెంబడించుడి అనేసి అందరూ పిలిచిండు. అందుకే యెహోవా చేతనే ఒకని ప్రవర్తన స్థిరపరచబడబోతుంది. అందరినీ దారి చూపించడానికి ఆ మహనీయుడు దారి చూపిస్తే, ఈరోజు ఆ దారి వెంబడి వెళ్తున్న వాళ్ళు ఎంతమంది, ఆ దారి తప్పుతున్న వాళ్ళు ఎంతమంది అని. కొంతమంది చక్కగా స్టార్టింగ్లో ఎంత చురుకుగా అంటే, ఇప్పుడే ఇక నేను పరలోకం వెళ్ళిపోతాను అన్నట్టుగా నడిచేస్తారు. మధ్యలోకి వచ్చేసరికి మాత్రం కొంచెము వెళ్ళిపోగానే, అందుకే అంటాడు ప్రభు, నీళ్ళల్లో నిప్పులలో నడవాలంట. ఎక్కడ నడవాలి? ఆయన వచ్చినప్పుడు ఒకే దారిలో వచ్చిండు. పరలోకం నుండి దిగొచ్చి మళ్ళీ నేరుగా పరలోకం వెళ్ళలే. ఎన్నో పోరాటాలు, ఎన్నో శోధనలు, అపవాది చేత ఒక 2-3 సార్లు కాదు, ఆయన శోధించబడ్డది. పలుమార్లు శోధించబడ్డాడు. ఈరోజు భూమి మీదకి వచ్చిన నిన్ను అపవాది శోధిస్తుంటే, సాతాను నన్నే వెంబడిస్తుంది, అపవాది నాతోనే ఉంది, లేకపోతే నాకే బాధలు అని అంటే, ఇవన్నీ అనుభవించే పరలోకానికి వెళ్ళిపోయాడు. అందుకే నేనే మార్గం, నన్ను చూడండి, నేను ఎట్లా నడిచిన్నో అదే మార్గంలో. నాకు వచ్చింది శ్రమలు, మీకు కూడా వస్తాయి. కష్టం వచ్చింది, కన్నీళ్ళు వచ్చినాయి, భారం వచ్చింది, సాతాను చేత శోధన వచ్చింది, అన్ని శారీరక తిండి దగ్గర శోధనలు, కుటుంబ దగ్గర శోధనలు, అన్ని విషయంలో శోధనలే. మానవునికి రావాల్సిన ప్రతి శోధన, ప్రతి భారము అన్నీ ఆయనకు వచ్చినాయి. అన్నిట్లో నుంచి ఆయన ఎలా జయించిండు, జయించిన వ్యక్తులకు దేవుడు ఎలాంటి పేరు ఇస్తున్నాడు. ఈ రోజులలో వచ్చిన వాళ్ళకు శ్రమ మాత్రం వద్దు, సంతోషం మాత్రం కావాలి, ఇరుకులు మాత్రం వద్దు అనే. వచ్చేటప్పుడేమో స్టార్టింగ్లో, దేవా ఏదేమైనా సరే, ప్రాణం పోయినా సరే నీతోనే ఉంటా, నీతోనే చచ్చిపోతా అనే మాట. మధ్యలో కొన్ని కష్టాలు వచ్చేసరికి ఆ మాట రాదు. తర్వాత అప్పుడు మాత్రం దేవుడు గుర్తుకు రాడు. దేవుడిని పక్కన పెట్టేసి యేసయ్య అని అంటే, ఎందుకు వచ్చిన బాధ, ఇంకా ఏమో గట్టిగా చెప్పింది అనుకో, చర్చ్ వద్దు, ఏమొద్దు, చివరికి చర్చే వద్దని అంటారు. ఏదనంటే పోయి ఏమొచ్చింది మాకు, అసలు పరలోకం వచ్చిందన్న ఆలోచన, అంగిత జ్ఞానం లేని వాళ్ళు మాటలు ఏమొచ్చింది నాకు, ఏమిచ్చిండు అనే ఒక మాట మాట్లాడేది ఏంటంటే, వాళ్ళకు భూమి మీద ఉన్న ఆశలు, కోరికలు చావలేదు. మన భాషలో చెప్పాలంటే చావలేదు, చావలేదు. కాబట్టి ఏమిచ్చిండు, భూమి మీద ఇస్తేనే మంచోడు యేసయ్య, భూమి మీద ఇవ్వను అని చెప్పిండు. ఆయన ఇచ్చేది ఎంత, నిత్య రాజ్యం నీకు ఇస్తాను అన్నాడు. ఏ రాజ్యం ఇస్తాడు? ఏమని చెప్పిండా? నీకు వచ్చేటప్పుడు చెప్పిండా, నీకు నేను ఇంత రాసిస్తాను, నీకు నేను ఇంత ఆస్తిస్తా అని చెప్పిండు ఎప్పుడైనా బాప్తిస్తున్నప్పుడు? మరి మధ్యలోకి వచ్చినాక మనిషి ఆలోచన ఎట్లయిపోతుంది అంటే, నాకేమొచ్చింది, ఏమిచ్చిండు అని అంటారు. ఏమి ఇవ్వడం ఏంది, భూమి మీద నీకు ఇవ్వడు. నాకేమైనా పేరు వచ్చిందన్న, పేరంతా పాడిపోయింది. అవును, మరి ఆయన పేరేమన్నా భూమి మీద జనాలు ఎట్లా చేసిండ్రు? దొంగ అన్నారు, వ్యభిచారి అన్నారు, మోసగాడు అన్నారు, మాంత్రికుడు అన్నారు, అవమానపరిచిండ్రు, నిందలేసిండ్రు, కన్నీళ్ళతో అవమానించిండ్రు, అన్నీ భరించిండ్రు. నన్ను వెంబడిస్తున్న మీకు కూడా ఇవి వస్తాయి అని చెప్పిండు. రావు అని మాత్రం చెప్పలే. ఆయన మాత్రం మనకి ఇచ్చింది ఏంటంటే బిరుదులేదే, నన్ను వెంబడిస్తున్న మీరు కూడా సహించాలి, మీకు కూడా ఇవే వస్తాయి, ఇలాంటివి వస్తాయి, శోధన సహించి వాడే ధన్యుడు అని చెప్పిండు. అందుకే మనకు మాత్రం శోధనలు ఏం రావద్దు, ఇరుకులు రావద్దు, కష్టాలు ఉండొద్దు, కన్నీళ్ళు ఉండొద్దు. కేవలం ప్రేమ మాత్రం దొరకాలి. ఎప్పటికీ మనుషుల ప్రేమ దొరికితే చాలు, దేవుడు మంచోడు. మనుషుల ప్రేమ కాదు కోరుకోవాల్సింది, మనుషుల ప్రేమను కాదు మనం పొందవలసింది, దేవుని ప్రేమను పొందుకోవడానికి ప్రయాసపడాలి.
ఎవరి ప్రేమ? అందుకే చూడండి అక్కడ చక్కగా చెప్తున్నాడు, ఒకరిని నడతానని అన్నాడు. అలాగే కింద చెప్తున్నాడు, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. కింద ఒకవేళ దేవుని వెంబడిస్తున్నంతసేపు నువ్వు కింద పడ్డా సరే నిన్ను మరలా లేపుతాడు. స్తోత్రం కలుగును గాక. విడిచేసి వెళ్ళిపోకూడదు. పరిస్థితులే తారుమారొచ్చిన భారమైంది. అందుకని విత్తనాలు వేసుకుంటూ వెళ్ళిపోయిందంట. మంచి నేల మీద పడ్డ విత్తనాలు అని అంటాం. ఎంతమంది తెలుస్తుంది ఏ విత్తనాలు? కొన్ని ఏమో అక్కడ రాతి నేల మీద పడ్డది, కొన్ని తువ్వ పక్కలో పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదలో పడ్డాయి, కొన్ని మాత్రమే మంచి నేల మీద పడ్డాయంట. అట్లా మంచి నేల అనగా ఎవరంటే అన్ని విషయంలో సహించిందే మంచి నేల. ముళ్ళు పొద అన్ని ఇరుకులన్నీ రాగానే వాళ్ళు ముళ్ళ పొదల్లో పడ్డట్టుగా ఉంటుంది. అలా విత్తనాలు ముళ్ళు రాగానే ముళ్ళు ఎదుగుతాయి, ఇవైపోతాయి. అంటే లోక ప్రకారమైన అహిక విచారాలు కుటుంబాలు అన్నీ ఎదిగినాక ఈ విత్తనము వస్తుంది, చెట్టు వస్తుంది బాగానే, కానీ వాటి మధ్య నలిగిపోయి ఎక్కడికో వెళ్ళిపోతుంది. మంచి నేల అనండి. మంచి నేల అనంటే అర్థం ఏంటన్నా? మంచి నేల అనంటే హృదయమును శుద్ధిపరచుకోవడం. సేదగాడు మంచి నేల అంటే వర్షం వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే బాగా దున్ని పొలం సిద్ధపరచుపెట్టుకుంటాడు. అలాగనే మనం కూడా వాక్యం కొరకు సిద్ధపరచుకొని మంచి హృదయంగా మార్చుకోవడం, మన హృదయాన్ని శుద్ధీకరించుకోవడం, చేతులను కడుక్కోవడమే కాకుండా మన హృదయాలను మన మనోనేత్రాలను యెహోవాకు నచ్చనివి నేను చాలాసార్లు చెప్తున్నాను, 7 హేయమైనవి కలవని. ఎన్ని కళలు? 7 సామెతలు చెప్తూ ఉంటాం. 6వ అధ్యాయం 16వ వచనం ఇప్పుడు చెప్తూ ఉంటాం. అవి వాటిని నచ్చని విషయాలను మనము దేవుని సన్నిధిలో నుంచి తీసివేయడం. ఒక్కటి తక్కువ 40 దెబ్బలు, ఇది 39 కొరడా దెబ్బలు ఆయనకు పడ్డాయి. ఈ 39 కొరడాలు వెళ్ళకనలా ఎంతమందికి తెలుసు? 39 కొరడాలు ఆయనకు మీద పడ్డాయంట. ఆ కొరడా దెబ్బలు 39 ఎందుకు అయ్యానంటే మనిషిలో ఉన్న పొరపాట్లు అవి, మనిషిలో ఉన్న పొరపాట్లు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు యెహోవాకు నచ్చని క్రియలన్నీ 7 కలవు. 7 ఏమో తండ్రి అయిన దేవుడు చూపించిండు. ఎన్ని? 7 తండ్రి అయిన దేవుడు చూపించిండు. కుమారుడు వచ్చి 13 చూపించిండు. ఎన్ని? పరిశుద్ధాత్మ దేవుడు 19 చూపించాడు. ఎన్ని చెప్పాలి? 39. కుమారుడిని 7, 13 చూపించాడు. తండ్రి అయిన దేవుడు 7 చూపించాడు. అందుకే కనికర పూర్ణుడు. కనికర పూర్ణుడు తండ్రి అయిన దేవుడన్నా అవకాశం ఇచ్చిండు. యేసుప్రభు మాత్రం న్యాయాధిపతి, సూపర్గా ఉన్నాడు. చెయ్యి తీసేయను అన్నాడు, కాలు తీసేయన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. తండ్రి అయిన దేవుడు చూపించినది ఏంటి? సామెతల గ్రంథం 6వ అధ్యాయం చూద్దాం. 16వ వచనంలో టక్క చూసుకోవచ్చు. యెహోవాకు అసహ్యములైన 6 కలవు, 7 యెహోవాకు హేయములు. అవేవనగా ఇక్కడ చూడండి, 6 హేయమైనవి ఉన్నాయి. చూడండి, అసహ్యమైనవి 7 ఉన్నాయి. అవి ఏమనగా అహంకార దృష్టి. ఇవి మనిషి లోపల ఉన్నాయి. ఫస్ట్ చూపు ఏంటంట? అహంకారపు చూపు. కళ్ళలాడు నాలుక, నిరపరాధులను చంపు చేతులను. 3 దుర్యోచనలు యోచించే హృదయం, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదాలు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యం, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. ఎన్ని? 7. అంటే ఇవి మనిషి లోపల ఉన్న కళ్ళు. చెప్పండి ఏమన్నాయి? కళ్ళు, తర్వాత నాలుక, చేతులు, తర్వాత హృదయం లోపల పాదాలు,
అబద్ధ సాక్ష్యాలు, అన్నదమ్ములలో జగడాలు పుట్టించండి. ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి, శరీరంలో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏం కలుపుకోవాలి? ఇప్పుడు మనిషి చెప్పాలి. ప్రభు భోజనం తీసుకునేటప్పుడు 7 విషయాలు కలుపుకోవాలంట. ఇవి తండ్రి అయిన దేవుడు చూపిస్తే, తండ్రి అయిన దేవుడు 7 యెహోవాకు హేయమైన మనిషి లోపల ఉన్నాయి. చూపులలో మనిషికి గర్వం. ఎక్కడ గర్వం? చూపుల్లో గర్వము. అవన్నీ ఉంటాయి, వెన తీసేయాలి. తర్వాత కుమారుడు మార్క్స్ వార్త అధ్యాయంలో చూడండి 7:21 వచనం చదవండి. లోపల నుండి అంటే మనుషుల హృదయంలో నుండి ఇప్పటిదాకా చెప్పిన మంచి హృదయం అనగా ఏంటంటే, హృదయంలో వీటిని ఇప్పుడు మనము భూమి మీద రాళ్ళు రప్పలు అనేది తీసేస్తాం కదా, అప్పుడే ఆ పంట అనేది, విత్తనం అనేది లోపలికి పోతుంది. మంచి నేల అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే, ఆ నేల మీద ఉన్న ఆ గడ్డి, ఆ పనికిరాని చెత్త అంతా తీసేసి దాన్ని మంచి సారవంతంగా మార్చినప్పుడే మంచి నేల అవుతుంది. ఇప్పుడు మన హృదయాన్ని దేవుడు ఒక హృదయంలో మనిషి లోపల ఏమేమి ఉన్నాయని చూపిస్తున్నాడు. చూడండి, మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు లెక్క పెట్టుకోవచ్చు. 1 దురాలోచన, జారత్వములు, 2 దొంగతనములను, 3 నరహత్యలను, 4 వ్యభిచారములను, 5 లోభములను, 6 చెడుతనములను, 7 కృత్రిమమును, 8 కామ వికారమును, 9 మత్సరమును, 10 దేవదూషణయు, 11 అహంభావమును, 12 అవివేకమును 13 వచ్చును. ఎన్నేని చెప్పాలి. అందుకని ఈ హేయమైనవన్నీ తీసేసుకుంటే మంచిది. నడతను స్థిరపరచుకోవాలి. ఇప్పుడు నడిపిస్తున్నది పరిశుద్ధాత్మ. ఎందుకు 39 దెబ్బలు తిన్నావు అయ్యా ప్రభు అని అడిగిందా? ఒక్కొక్క పొరపాటుకు, ఒక్కొక్క రానికి ఆయన పడ్డ శిక్షలు. ఒకటి నడత ఆయన చూస్తూ ఉంటాడు, కనిపెడుతూ ఉంటాడు. ఆ కనిపెడుతున్నప్పుడు మనం ఆయన చూపులో చాలా జాగ్రత్తగా ఉండడం. సామెతల కింద 4వ అధ్యాయంలో 4వ అధ్యాయము 26వ వచనంలో ఉంటుంది. నీవు నడిచే మార్గం సరళము చేయుము. అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. ఇంతవరకు నీకున్న కష్టాలు, నీ బాధము, నీకు వేదన చాలా ఉండొచ్చు, భారం ఉండొచ్చు, నీ మనసు నిండా ఒక భయంకరమైన వేదన అనుభవిస్తుండొచ్చు. అయితే దాని నుంచి నువ్వు నీ నడకను సరిచేసుకో. చెప్పండి, దేని నుంచి? నువ్వు నడిచే నడక సరి చేసుకో, అన్నీ క్లియర్ అయిపోతాయని చెప్తున్నాడు. అలా చాలా చక్కగా అటు మాట అది చూపిస్తున్నాడు. ఏమన్నట్టు? నీవు నడుచు మార్గము, అందులో 25వ వచనంలో, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగ్గాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. ఇక్కడ చూడండి, ఏ కళ్ళు అంటుండు? నీ కన్నులు అటు ఇటు చూడక. మొట్టమొదటి ఇక్కడ తప్పించినా కదా, మొట్టమొదటి ఇక్కడ తండ్రి ఇప్పుడు కళ్ళల్లో ఏమున్నది? అది ఉంటే మనుషులను కొంతమంది కళ్ళల్లో కనుక ఏదైనా ఉన్నదనుకో, వాళ్ళను చూపు ఇట్లా చూస్తారు, ఒక చూపు చూస్తారు, ఒక చూపు లెఫ్ట్తో చూస్తారు, రైట్తో చూస్తారు, నిలబడతారు కానీ స్ట్రేట్ చూడరు, ఇట్లా చూస్తారు. అందుకని నీ కను చూపులు అటు ఇటు తిరగక్క స్ట్రేట్గా చూడు. నువ్వు ముందు చూస్తే నీ ముందు యేసే కనబడతాడు. ఆయనను చూసుకున్నాడు. ముందు చూడాలంటే అర్థం ఏంటంటే, ముందు చూసుకొని కాదు, నీ ముందర నడిచి వాళ్ళు యెహోవా ఆయనను చూసినాడు. వాళ్ళ స్తోత్రం కలగండి కాక. హల్లెలూయా. అందుకని కొంతమంది కళ్ళల్లో గర్వం ఉంటుంది. చూసిన ఇక్కడ కంటి చూపులో ఇటు అటు వాళ్ళు చేసి వాళ్ళ మనుషుల గురించి ఆ గర్వం దేవునికి దూరం అయిపోవడం, ఎవరి గురించో దేవునికి దూరం అయిపోవడం ఎందుకు? ఇప్పుడు దానివల్ల ఏమైనా వచ్చేది ఉందా? ఏమైనా వస్తుందా? గర్వించడం వల్ల ఏమొస్తుంది అంటే దేవుడికి దూరమే, అంతే. వాళ్ళెవడో, ఎందుకంటే అందుకే చెడ్డవారిని చూసి నువ్వు మస్తరపడితే గర్వమేది. ఎవరైనా చెడ్డవాడిని కనిపించిండు, వాళ్ళ చూడు నేను ఎంత మంచివాడిని అన్నట్టుగా మీరు చూపు చూసిరనుకో, అదే పెద్ద గర్వం. ఎవరైనా తప్పు చేసిండ్రు కాదనట్లేం, తప్పు చేసిన వాడిని ఆయన ఏమైనా చెడ్డవాడిని చూసి నువ్వు మస్తరపడకూడదు. నీ మనసులో గర్వించడం అనుకో,
నీకు చేతనైతే అమ్మ ఆ తప్పు అట్లా మళ్ళీ అవి ఎందుకు చేస్తున్నావు, మంచిగా చక్కగా ఉండు, నీకు భర్త ఉన్నాడు, నీకు భార్య ఉంది, నువ్వేం తక్కువ ఏం చూస్తున్నావు అని మందలించు, పర్లేదు. అమ్మ నీకు పెళ్లి కాలేదు, నీకు ఎందుకమ్మా అటు చూస్తావు, చక్కగా ఉండు అని చెప్పు, పర్లేదు. అమ్మ నీకు పెళ్లి పిల్లగా నువ్వు ఎందుకు అటు ఇటు తిరుగుతావు అని చెప్పి చక్కగా దొంగతనం ఎందుకు చేస్తావు, చేక్ అటు ఎందుకు తిరుగుతావు, ఇటు చక్కగా చెయ్యి, చక్కగా చెప్పు నీకు నువ్వు చేతనైతే. అంతేగాని నీ చూపులో ఏదో నేను నీతిమంతుడు నీవు అన్నట్టుగా మాత్రం గర్వించవద్దు. కొంతమంది బయటకు చెప్పుకోరు, కానీ వాళ్ళు చేసే ప్రవర్తన చూస్తుంటే వాళ్ళ పెద్ద నీతిమంతులు, వీళ్ళంతా పాపాత్కులాగా చూస్తారు. నిజమైన స్నేహితులు ఎవరంట, తప్పు చేస్తున్నావు అని చెప్పి దాన్ని సరిచేసి గద్దించి సరిచేసి అయిపోయి వాళ్ళు వింటే స్తోత్రం, వినకపోతే స్తోత్రం. కొంతమంది మూర్ఖుల్లాగా ఉంటారు కదా, వాళ్ళతో అసలు పెట్టుకోకు అని అంటారు. చెప్పు, ఒకసారి చెప్పు, 2 సార్లు చెప్పు, 3 సార్లు చెప్పించు, వినలేదు అనుకో వాళ్ళు వదిలి అంతే. అంతేగాని వాళ్ళని బట్టి నువ్వు ఓరసూపు చూసి నువ్వు దేవుడికి దూరం అయిపోవడం, మనుషులు దేవుడికి దూరం అయిపోవడం, ఎవరు దూరం? దీనివల్ల ప్రయోజనం ఏముంది? మస్తర పడితే దానివల్ల ప్రయోజనం ఎవరికైనా నీకేమైనా ఉందా? మనుషులకి ఏమైనా ఉంటుందా? వస్తుందా? మనం ఏదో పెద్ద నీతిమంతులం అయిపోయినట్టుగా, చూడు నేను ఎంత బాగా మాట్లాడతా, నేను ఎంత బాగా పాట పాడతా, నేను ఎంత బాగా ఆరాధిస్తా, నేను ఎంత బాగా చేస్తా, వాళ్ళు చూడు ఎట్లా నేను ఎవరిని అనకండి. చూడు నేను ఎంత బాగా వండుతా, వాళ్ళు ఎట్లా వండుతారు, నేను ఎంత బాగా తింటాను, చూడు వాళ్ళు ఎట్లా చేస్తారు. నేను చిన్న చిన్న విషయాలు అంట. అందుకే సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఇవే. ఏ పాపాలు? అయ్యో చెప్పాలి. ఎవరైనా సరే నేను ఏదో మంచి చేస్తున్నా, వాళ్ళు ఏదో మంచి చేస్తున్నారు, వాళ్ళు బలహీనంగా ఉండొచ్చు పాపం, వాళ్ళతోటి నీకెందుకు చెప్పాలి? ఏమనాలి? వాళ్ళు బలహీనంగా ఉండొచ్చు, నువ్వు బలవంతుడంగా ఉండొచ్చు, నీకు అన్నీ తెలిసిండే వాళ్ళు తెలియకపోవచ్చు. దాన్ని అంత మాత్రాన ఎవరినో తక్కువ చేసి మనం ఎవరినో ఎక్కువ చేయడానికి ప్రయత్నించుకోవద్దు. ఇదే చూపులలో ఉండే గర్వం పెద్దది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే మన చేతులు కడుక్కోవాలి, మన కళ్ళు కడుక్కోవాలి. ఇప్పుడు ఇదేనండి. అందుకే నన్ను ఏమన్నాడంటే, ఎదుటివాని కంట్లో నలుసు చూడడం కంటే నీ కంట్లో దూలాన్ని చూసుకో అని అన్నాడు. ఏం చూసుకో? ముందు ఎవరి కంట్లోనో ఏదో పడ్డది, వాళ్ళ కంట్లో అది ఉంది అని చెప్పడం ముందు నీ లోపల కూడా ఒకటి ఉంది తెలుసా, అంతకంటే పెద్దది నీకే ఉంది. ఎవరినైతే చూపు చూస్తున్నావో, ఎవరినైతే వైపు చూస్తున్నావు, ఎవరి వైపు అయితే కళ్ళు తిరుగుతున్నాయో, నిన్ను దేవుడు పరీక్షిస్తుంటే నీది పట్టుకోకుండా వేరేల మీద వేస్తారు. కొంతమందికి దేవుడు ఏంటంటే పరీక్షిస్తుంటాడు. చెప్పండి ఏంటైనా పరీక్షిస్తుంటాడు. కొంతమందికి రోగాలతోటి, కొంతమంది అప్పులతో, కొంత సమస్యలతో, కొంతమంది నానా విధమైన. అయితే ఆ టైంలో దేవుడు పరీక్షిస్తున్న సమయం అది. ఆ టైంలో మంది మీద వదిలేస్తారు. అదే మంచిది కాదు. దానికి దేవుడు ఇచ్చిన అనుమతి అది. ఏ మనుషుడు నీ దగ్గర రాలేదు. ఎందుకంటే దేవునికి అది నీకు వ్యక్తిగత జీవితం. అది ఒక వ్యక్తిని దేవుడు శుద్ధీకరించాలంటే 13 కనిపించిన అనుకో 13 రకాలుగా ఇబ్బందులు వస్తాయి. 20 కనిపించిన అనుకో 20 రకాలుగా వస్తాయి. ఒకవేళ 40 కనిపించిన 40 రకాలుగా వస్తాయి మనిషికి శోధనలు. దాన్ని బట్టి మనిషి అగ్నిలో వేసినప్పుడు బంగారంలో ఉన్న కేటంతా బయటికి వెళ్ళిపోతుంది. అట్లాగా ప్రతి వ్యక్తిని దేవుడు శుద్ధంగా చేస్తాడంట. చెప్పాలి ఏం చేస్తాడంట? వీళ్ళు అనుకుంటారు నాకే అగ్ని లాంటి సమస్యలు మనుషులకు ఎందుకు వస్తాయనంటే మనం పవిత్రంగా మారడానికి. చెప్తలేరు మీరు ఒకసారి. దేనికి? పవిత్రంగా శుద్ధంగా మారడానికే ఒక వ్యక్తికి ఎక్కువగా కొన్ని శోధనలు వస్తున్నాయంటే ఆ వ్యక్తిని దేవుడు ఎక్కువగా ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైన వాళ్ళు చెప్పండి రీ, అర్థం కాని వాళ్ళు కూడా చెప్పండి. అర్థమవుతుంది అనుకుంటా. స్తోత్రం కలుగా. అందుకే రోమా 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. రోమా 2:7. సత్క్రియను ఓపికగా చేయుచు. ఏం చేయాలంట? సత్క్రియలను ఓపికగా చేస్తూ మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. ఇది సత్క్రియలను భూమి మీద ఉన్నన్ని రోజులు నువ్వు చేయవలసింది ఏంటంటే ఓపికగా చేయాలి. ఏం చేయాలంట? నువ్వు
ఆ సత్క్రియలు చేసేటప్పుడే మనిషికి ఓపిక ఉండదు. అందుకే ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు, లేకపోతే ఇంకేదైనా చేస్తున్నప్పుడు, ఏదైనా నీకు చేయవలసిన క్రియలు నువ్వు చేయి. వాళ్ళు ఎవరన్నా చేస్తారో చేయకరో నా అవసరం. నువ్వు చేయవలసింది మాత్రం నీ సత్క్రియలు ఓపికతోటి చెయ్యి. నీ కళ్ళు, నీ మనస్సు, నీ చూపు, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ తీరు అన్నీ దీంట్లో ఓపికగా ఉండాలి. అసలు నేనెందుకు మంచి పనులు చేయాలి? వాళ్ళందరిలో చేస్తాను. వాళ్ళు చేసింది కీడు చేసి మేలు పొందు. కీడుకు కీడు చేస్తా అని మాత్రం అనుకున్నాం అంటే మాత్రం ఇబ్బంది అయితే. నేను కూడా నాకు అప్పుడప్పుడు వస్తుంది కోపం. అప్పుడు ఇట్లా చేసింది కదా, నేను కూడా చేస్తా చూడు అని నాకు అనిపించింది అనుకో, అదే రోజు అదే గంటలో లోపలికి వెళ్ళి ఒకటి వస్తుంది, ఏమన్నావు, మళ్ళీ వెంటనే సైలెంట్ అయిపోతాను. నేను ఆ లోపల పెట్టు ప్రభు అనేసి అడిగిన మాట అడుగుతాను, రోజు అడుగుతాను. నాకు నీకు నచ్చని మాట ఏదైనా లోపలికి వచ్చింది అనుకో, వెంటనే అని చెప్పాలి, లేట్ చేయొద్దు ప్రభు, వెంటనే కొట్టు, వెంటనే చెయ్యి. లేట్ చేస్తే మళ్ళీ ఇబ్బంది అయితే మనం అప్పుడప్పుడు వస్తుంది అట్లా. వాళ్ళు వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, ఉండిజాలు ఉంటారు కదా, అన్నా నిన్నే అంటున్నాను, మిమ్మల్ని అంటున్నాను అన్నాడు. అప్పుడు వచ్చి మరి గెలికి మరి కావాల్సిన కల్పించుకొని మరి చెప్తారు నాకు. మరీ పని కట్టుకొని నా దగ్గరికి వచ్చి ఏదో పని ఉన్నట్టుగా నా దగ్గరికి వచ్చి మాట్లాడిపోతారు. మాట్లాడరు, వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన చెప్పేసిపోతారు. పని కట్టుకొని మరీ వచ్చి చెప్తారు నాకు. వాళ్ళు నీకు వచ్చి ఇట్లా వీళ్ళు వచ్చి వీళ్ళకి ఇదే పండుగ కొండగాడ, లేకపోతే జగడాలు ఉన్నాయంట. ఈ కొండగాల ముచ్చట్లు ఇదే. కొంతమంది వాళ్ళు సేవలు చేస్తుంటారు కానీ నాకు అస్సలు నచ్చదు. వీళ్ళు సేవలు చేయరు, కొండగాల ముచ్చట్లు పెడతారు. అది వచ్చి చెప్తారు, ఇది వచ్చి చెప్తారు. వాళ్ళు నిన్ను ఇట్లా అన్నారు, నిన్ను ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు. అప్పుడు ఎట్లా వస్తుంది? వీళ్ళకి ఏదైనా తెలిసిందనుకో వాళ్ళకి చెప్పేదాకా ఇక ఆగది. అది అస్సలు నచ్చేది. ఎవరికైనా నీకు ఎట్లా చెప్తున్నా దాన్ని ఒకవేళ నీకు మంచి అప్పుడు నీకు పరీక్ష అనుకోవాలి, అమ్మో ఇవన్నీ నాకు వచ్చినాయంటే నేను కూడా దాన్ని గద్దించాలి, నేను కూడా దాన్ని సరిచేయాలని చెప్పి ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేతులు ఎత్తి గట్టి చెప్పండి, ఇంకోసారి గట్టి చెప్పాలి. ఇవి నాకే కాదు, సాధారణంగా మనుషులకు వచ్చేటి ఇవన్నీ. ఇవి మీకు కూడా వస్తాయి లేవా? ఎవరైనా మీకు వచ్చి చెప్పంగానే ఏమంటారు, మీ కడుపు ఉప్పుతుంది, అవునా అనేసి అంటారు కదా. అందుకనే అలాంటి వర్షాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? చెప్పాలి. అప్పుడు ఓపిక అవసరం. ఎప్పుడు అవసరం? అప్పుడేనంట ఓపిక. ఎప్పుడు అవసరం అసలు? నీ గురించి ఏదైనా చెప్తారు, లేకపోతే నీ ఇంటి గురించి ఏదైనా చెప్తారు, అప్పుడు నీకు ఓపిక అవసరం. అప్పుడు ఎవరి తెలియకుండా రహస్యంగా నీకు రగిలిపోతుంటావు చూడు, అక్కడ తెలుస్తుంది. లోపల 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 రక్తం అంతా ఉడికిపోయి 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 చివరికి బీపీ తెచ్చుకొని 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 ఏడు బీపీ పిల్లలు, ఏడునే పిల్లలు అని చివరికి బిల్లల కాడికి పోతుంది పరిస్థితి. ఏడికి ఏ బిల్లలు? బీపీ బిల్లలు. అందుకనే అవన్నీ తెచ్చుకుంటూ ఉండాలని ఓపికతో ఉండమంటున్నాడు. ఏది తెచ్చుకోవాలంట? అయ్యో చెప్పాలి. అందుకనే ఓపిక అవసరం. సత్క్రియలు ఓపికతో చేసుకో. ఈ మధ్య 25 ఏళ్ళు కూడా లేరు, నాకు బీపీ హై లెవెల్కి వచ్చేసింది. 25 ఏళ్ళే, 25 ఏళ్ళే. నేను 25 ఏళ్ళు కూడా లేరు కదా, మన ప్రవీణ్ కూడా వచ్చిండు. 20 ఏళ్ళు 25 ఏళ్ళే. అంత చిన్న పిల్లలకు కూడా ఎందుకు ఇంతానంటే టెన్షన్. నీకెందుకు రావు పెళ్లి కావాలి టెన్షన్? కొంతమంది పెళ్లి కావాలని పెళ్లి కావాలి టెన్షన్, కొంతమంది పెళ్ళని టెన్షన్, కొంతమందికి వీళ్ళు టెన్షన్, అవి టెన్షన్. అయితే చింతించడం వల్ల నువ్వేం చేయలేవు. ఓపిక నీకు జరుగుతుంది. నీవు నిప్పులలో పెట్టిండు. ఎక్కడ పెట్టిండు? ఇప్పుడు చెప్పాలి. ఎంతమంది తెలిసి నిప్పులలో పెట్టిండా, నీళ్ళలో పెట్టినా? చెప్పాలి. ఎప్పుడు చూడలే మీరు? యెషయా గ్రంథం 43వ అధ్యాయం చూడండి. చూడండి మొదటి నుంచి. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, నిన్ను సృష్టించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. ఏం చేసిందమ్మా?
ఇప్పుడు అందరు చెప్పండి మాట, పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. అందరి మాట చెప్పండి, పేరు పెట్టి పిలిచినాను, నీవు ఎవరి సొత్తు? అందరు చెప్పండి, ఎవరి సొత్తు? ఇప్పుడు నేను యేసే సొత్తు. ఆమేన్. నీవు జలములలో బడి దాటినప్పుడు, అంటే నువ్వు నా సొత్తు అయినా నేనేమన్నా నేను ఇడిచేస్తానా? నేను వెళ్ళేస్తా? ఎక్కడ పంపిస్తాను? జలములలో. ఎక్కడ వేస్తానంట? అర్థమైందా? మోషేను నీళ్ళలో నడిపించిండు, ఇజ్రాయెల్ ప్రజలను నీళ్ళలో నడిపించిండు. ఇటు నీళ్ళు మా నీళ్ళకి వెళ్ళి సింహం ఇట్లా వస్తుంటే, అదే ఏది ముసలి అది వచ్చి చూస్తున్నదా, ఎవరు వీళ్ళు మా ముంగటికి వెళ్ళి దాటిపోతారు కానీ మేము తినలేకపోతున్నాం. మీకు అర్థం కాలేదు. ఇప్పుడు నీళ్ళు పక్కనే ఉన్నాయి, నీళ్ళల్లో ఏం ఆడుతుంటాయి? ఇప్పుడు సపోజ్ ఒక నీళ్ళకి వెళ్ళి ఆ ముసలి ఉన్నదనుకో, మనం దగ్గరికి పోతామా? ఆ నీళ్ళలో నడుస్తున్నంతసేపు వెనుకకెళ్ళి శత్రువులు ఒక భయం అయితే, నీళ్ళకెళ్ళి చేపలు చూస్తున్నాయి, వీళ్ళు మా పక్కకెళ్ళి తిరుగుతుండ్రు, తిమింగలాలు చూస్తున్నాయి, మా పక్కకెళ్ళి చూస్తుండ్రు. సముద్రంలో ఏముంటాయి? ఉన్నాయా? పెద్ద పెద్ద తిమింగలాలు వచ్చి చూస్తున్నాయి, తిందామన్నంత వస్తున్నాయి కానీ తినలేకపోతున్నాయి. అవిటిని చూసి వీళ్ళకు ఇంకా ఉరుకుడు. ఎందుకయ్యాలంటే ఈ సముద్రంలో ఉన్న చాలా ఉన్నాయి నీటి గుర్రాలు, బలమైనవి ఉన్నాయి, అందులో కూడా పెద్ద పెద్దవి ఉన్నాయి, అన్నీ చూస్తూ ఉన్నాయి, ఏం చేయలేకపోతున్నాయి. ఎక్కడ నడిపించిండు చెప్పాలి. ఈరోజు నిన్ను కూడా ప్రభువా, నీళ్ళు ముంచుకొస్తున్నట్టే వస్తాయి కానీ ఏం చేయవు. స్తోత్రం కలుగును గాక. నువ్వు నా సొత్తు. చెప్పండి, ఏ సొత్తు? అందరూ చెప్పండి, నువ్వు ఏ సొత్తు? పక్కన చెప్పండి, ఎవరు సొత్తు? నువ్వు నా సొత్తు. నువ్వేం భయపడకు. నేను నీళ్ళలో నువ్వు పడుతుంటే నేనేమో నీకు అలాగ ఉండను, నేను నీళ్ళలో నీ పక్కనే ఉంటాను. స్తోత్రం కలుగును గాక. నువ్వు మునిగిపోతుంటే నేను పట్టుకొని లేపుతా ఉంటా. అయ్యో ప్రభా మునిగిపోతున్నా ప్రభా అంటే, లేవు మునగవుగా నువ్వు సావు, నేను ఉన్నా కదా. స్తోత్రం కలుగును గాక. అయిపోయింది, చివరికి మునిగిపోయే స్థితి వచ్చినా మళ్ళీ లేపుకుంటూ వస్తాడు, పేతురు లేపినట్టుగా నీళ్ళల్లో నుంచి. భయపడనక్కర్లేదు, నేను పక్కనే ఉంటా, నువ్వు నా సొత్తు. మరి ఎందుకు ప్రభా నీళ్ళలో వేసినావంటే నిన్ను అడగాలి కదా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ నీళ్ళలోకి వెళ్ళి వెళ్తేనే నీకు సరైన దారులు దొరుకుతుంది. కింద ఇంకోటి ఉంటుంది, జలములలో పడి నువ్వు వెళ్ళినప్పుడు నేను నీకు తోడైందును. ఎక్కడంట తోడుంటాడు? జలములలో నన్నేమి చేయవు నా యేసయ్యా. ఎక్కడ? జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, మీకే వందనం, మీకే వందనం. జలాలలో వెళ్ళు, ఏం కాదు. ఇంకా నెక్స్ట్ ఉన్నాడు కింద, నదులలో పడి వెళ్ళినప్పుడు. ఇంకోటి ఎక్కడున్నాడా? ఈ నదులు మాత్రం మామూలుగా ఉండవు, కొట్టుకపోతాయి. నీళ్ళల్లో జలాలలో వెళ్ళినప్పుడేమో ఉండవు, సముద్రంలో వెళ్ళినప్పుడన్నా అట్లా ఉంది. కొంతమంది చెరువులు దాటవలసి వస్తుంది, కొంతమందికి నది, డైరెక్ట్ నది ఏంటంటే అక్కడికి వెళ్ళి వస్తుంది. ఇప్పుడు మొన్న కేరళ వచ్చింది కదా, కేరళ నది వచ్చి కొట్టుకపోయింది. అట్లే నిన్ను కొట్టుకొని పోయేంత నది నీ ఇంటి మీదకి వస్తుంది కానీ నీకేం కాదు. స్తోత్రం కలుగును గాక. ఒక నది వస్తుంది, నిన్ను అయిపోయింది కొట్టుకొని ఎక్కడ పడేస్తుందో తెలియదు, చచ్చిపోతున్న ప్రభా. భయపడకు, నువ్వు నా సొత్తు. నీకు పరీక్షనే తప్ప నీకేం కాదు. ఇందులో నువ్వు గెలుస్తావు. గట్టి చెప్పండి, ఏం చేస్తావు? గట్టి చెప్పాలి. ఇక్కడే అసలైంది. మనుషులలో వస్తున్నాయి, ఎప్పటికీ మట్టి అంటుతాను ఇప్పుడే కదా. అమ్మో నాకు ఇన్ని శ్రమలు వచ్చినాయి, నాకే వద్దానండి, వెనుకకు పోతావా? పోతే పోయినా నా దేవుడు నాతో ఉన్నాడు అనేసి స్థిరంగా నిలబడతావా? ఆ నదులలోనే నేను వెళ్ళిపోతే నన్ను కాపాడే శక్తిమంతుడు నాతో ఉన్నాడని నమ్మకం ఉంటుందా? అపనమ్మకం వస్తుందా? పరీక్ష అదేంటండా చెప్తలేరు. పరీక్ష సమయంలో ఇంకెవరైనా వచ్చి చెయ్యి పట్టనుకో, వీళ్ళు బాగానే ఉంటారు కానీ చెయ్యి అందించినప్పుడు పోతాడటే.
ఎందుకంటే నేను పరీక్షిస్తుంది వాళ్ళను, నిన్ను కాదని నువ్వు ఎందుకు వచ్చినావు నాకు? నీ పని ఏంది? నీ పని చూసుకో, నడుచుకున్నాడు. ఎప్పుడు మీదే భార్య భర్తల మధ్యలో గొడవలు పోయింది అనుకో, పోయినోడికి తిట్లు, దెబ్బలు, అవమానం, ఎందుకు పోతిరా దేవుడా అని అడుగుంటుంది. అంతే ప్రియురాలుగా దేవుడు నిలిచినప్పుడు అందమైన, ఎందుకంటే నిన్ను తనతో పాటు తన రాజ్యంలో నిన్ను కూర్చొని పెట్టాలని ఇష్టపడుతున్నాడు. అలాంటప్పుడు నిన్ను ఆయన అలంకరిస్తున్నప్పుడు మధ్యలో ఎవరైనా పోయిననుకో వాళ్ళకి పడతాయి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఎవరు మధ్యలో పోరు. ఒకళ్ళు పోయినరు అనుకో అయిపోయినట్టే. సిద్ధపరుస్తున్నప్పుడు నా ఇష్టం, మళ్ళీ తర్వాత ఏమంటే నా భర్త నన్ను కొట్టి నీవెవరు నన్ను ఎందుకంటే మళ్ళీ చివరికి వచ్చేసరికి ఎటు తిరుగుతారు. అందుకే దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంకా కింద ఇంకోటి ఉంది. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు. ఎక్కడ నడుస్తావు? ఇది అయిపోయింది. మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఏముంది? పరీక్ష అగ్నిలో. ఏది? శద్రక్ మేషక్ అబేద్నెగోకు మీకు బాగా చెప్తారు. ఏమని? మాకంటే ఎక్కువ మీద చెప్తారు. ఏమని పరీక్షలంట? ఏ పరీక్ష? సీతమ్మ పరీక్ష అంటారు కదా కొంతమందికి, అంటారు కదా. కొంతమందికి ఏమో శద్రక్ మేషక్ అబేద్నెగో. అందరికీ ఉంటుంది పుట్టుకలో ఉన్న ప్రతి జన్నత్, అందరికీ ఉంటుంది. ఆక్చేసి ముసీబత్ అందరికీ ఉంటుంది. ఎక్కడ మనిషి పుట్టిన ప్రతి వ్యక్తికి పరీక్ష తప్పదు. చెప్పండి, ఏమడదు చెప్పాలి. ఎందుకంటే నేను పవిత్రపరుస్తున్నా, శుద్ధీకరిస్తున్నా. అగ్నిలో అనుమానం ఉన్నదా? పరీక్ష. ఈ అనుమాన విషయంలోకి వచ్చిందనమాట. లోకమన్న అనుమానించిందేమో కానీ యేసే అబ్రహాములో మాత్రం పరీక్షకు ఎంత గట్టిగా నిలబడ్డాడంటే, శారా నా చెల్లి అని చెప్పిండంట. ఎక్కడ చెప్పిండు? చెల్లి అని చెప్పిండు. చెల్లి అన్నప్పుడు ఊరుకుంటాడు రాజు. చెల్లే కదా అని చెప్పి తీసుకుని పోయిండు. తీసుకుపోయా మనం పెట్టిండు, వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు. ఒకరోజు అయిపోయింది. మళ్ళీ దేవుడు దిగొచ్చి, ఏయ్ ఆయన నీతిమంతుని భార్యను ముడితే చచ్చిపోతావు. స్తోత్రం కలుగును గాక. ముట్టుకొనియలేదు, చూడనివ్వలేదు. వెంటనే తీసుకొచ్చి నాకు ఇంటికి రాగానే అదే నీతిమంతులు ఏదైనా ఏమంటారు, నీ భార్య తప్పు చేసింది మంటలలో అని అన్నాడా? అందరు ఎన్ని అంటుంటారు, నీ భార్య 2 రోజులు 3 రోజులు 4 ఆడ పోయింది, రాజు దగ్గర పోయినది, ఆమె మంచిగా వచ్చిందా అని ఎన్ని మాటలు అంటారు అబ్రాహాము. కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. శారాను అనుమానించలేదు. స్తోత్రం కలుగును గాక. అబ్రహాము నీతిమంతుడుగా. స్తోత్రం కలుగును గాక. అబ్రహాం ఎవరు చెప్పాలి? ఆ నీతిమంతుని కూడా ఎలాంటి పరీక్ష అది? భార్యను తీసుకుపోయి ఇంకో పరాయి మనిషి ఇంట్లో ఎత్తుకుపోవడం అంటే మా పరీక్షనే కదా అది. చెప్తలేరు చూసిండ్రా. కానీ అబ్రహాము ఎలా ఉన్నాడు? నేను నమ్మిన దేవుడు గొప్పవాడు, ఆయనను కాపాడుకుంటాడు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అదే అనుమానంతో ఈరోజు వచ్చింది అనుకో, నిన్ను మంటలో లేచి పరీక్షించాలి, నిన్ను అగ్నిలో వేసి ముంచాలి అని అంటే పరిస్థితి ఎక్కడికి వచ్చేది? అనుమానం వచ్చేది. దేవుడి మీద అనుమానం రాలే. ఈరోజు మనుషులకు ఎన్ని ఉన్నాయి? అనుమానం పాత రోగం. అనుమానంతో ఇండ్లు కాలిపోతున్నాయి. అందుకే నేను అంటాను, ఎవరైనా పరాయి భార్యను చూసిననుకో దేవుడు చూస్తాడు అని. నేను కూడా అట్లే అన్నాను. అదే చూసిన పోతావు కొడుక, మంటలలో పడతావు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. ఎవరి చేతికి అప్పగించాలి? అబ్రహాం ఎవరి చేతికి అప్పగించాడు? అది తీసుకపోతుంది. నాకు తెలుసు ప్రభు నువ్వు నాతో ఉన్నావు. చెప్పనేమన్నాడు? నేను నీ మాటతో వచ్చిన, నన్ను నువ్వు భూమిలో అరణ్యంలో నడిపిస్తున్నావు. ఇప్పుడు స్తోత్రం కలుగును గాక. ఎక్కడ నడిపిస్తున్నాడు? అరణ్యంలో నన్ను నడిపిస్తుంది. గుడార మంచి ఇల్లు వదిలిపెట్టేసి నన్ను అడవిలో తిప్పుతున్నది నువ్వే. అందుకనే నాకు నువ్వు తప్ప ఇంకెవరుండ్రయ్యా. స్తోత్రం కలుగును గాక. ఈ అడవిలో మాకు నువ్వు తప్ప ఎవరుండ్రు చెప్పండి? ఆధారం నువ్వే, భారం నువ్వే, అన్నీ నువ్వే. అన్నిటినీ దేవుని చేతికి అప్పగించుకున్నాడు. హల్లెలూయా. గట్టి చెప్పాలి. ఈరోజు దేవుడి మీద పూర్తిగా నమ్మకం వచ్చిన వ్యక్తి అబ్రహామే. అబ్రహాంకు తక్కువ వచ్చినాయా శ్రమలు?
పేరు పెట్టి నిన్ను పిలిచిన, పేరు ఎవరికి పెట్టి పిలిచిండో, ఎవరెవరినైతే పిలిచిండో అబ్రహాముకు పిలుపుకు తగినట్టుగానే శ్రమలు కూడా ఉన్నాయి. ఆదికాండం చూడండి 32వ అధ్యాయం. ముందు 17 చదువుమా. 17వ అధ్యాయం 5వ వచనం. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడదు. అబ్రహాము. ఆమె దేవుడు పేర్లు కూడా మార్చేస్తాడంట. మాట విన్న వ్యక్తులను, నమ్మకంగా ఉన్న వ్యక్తులను పేరు మార్చి వాళ్ళను దీవిస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నీకు కూడా ఒక కొత్త పేరు పెట్టబడాలంటే నీకు శ్రమలు రాక తప్పదు. యాకోబు పేరు ఎప్పుడు మారింది? యాకోబు పేరు ఎప్పుడు మారింది? తల్లిని వదిలేసిండు, తండ్రిని వదిలేసిండు, అన్నీ వదిలిపెట్టి ఒంటరిగా ఏకాంతంగా అడవులలోకి వెళ్ళిండు. అడవులలోకి వెళ్ళి అక్కడ భార్యని చేసుకుంటే భార్యను బట్టి 7 సంవత్సరాల కష్టాలు, మళ్ళీ ఇంకొక 14 సంవత్సరాలు, తర్వాత పిల్లల తర్వాత కూడా సమస్యలు, మళ్ళీ సొంత అన్నతోటే మరణ సమస్య. మరణము వెంటాడుతున్నప్పుడు దేవుడితో పట్టుకొని పోరాడి గెలిచిండు. స్తోత్రం కలుగును గాక. అప్పుడు ప్రభు పేరు పెట్టి పిలిచి, ఆదికాండం చూడండి, అందులో కూడా యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. అమ్మ నువ్వు వాక్యం చెప్పవమ్మా. 32వ అధ్యాయం 28వ వచనం. 32. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి గనుక. దేంతో పోరాడిండా? దేవునితో. ఈ రోజులలో ప్రార్థనలో ఉండి పోరాడాలి. ఏదైనా సమస్య వస్తే మనుషులు ఏంటంటే మనుషులతో కొట్లాడతారు. మనుషులతో కాదు కొట్లాడాల్సింది. ఎవరితోని? యాకోబు ఎవరితో పోరాడాలండి? చెప్పాలి. నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి. మనుషులతోనేమో నీకు వెనుక చాలా యుద్ధాలు వస్తున్నాయి. అయితే నువ్వు మనుషులతో యుద్ధం వస్తే మనుషులతో కొలవాలి, కానీ ఎవరిని పట్టుకుని ఇక్కడ నువ్వు నన్ను దీవించాలి. చెప్పండి, ఎవరిని పట్టుకోవాలి? నన్ను దీవించు ప్రభు అని చెప్పి కాళ్ళు పట్టుకొని ఆమె బలిష్టమైన దేవదూత వస్తే దేవదూతనే సాక్ష్యమైన నన్ను విడు. నేను మనుషులతోనూ దేవుడితోనూ పోరాడి ఈరోజు నీ సమస్యలలో నువ్వు గెలవాలి. నీ పేరు రూపాంతరంగా మారబోతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు నీకు వచ్చిన కష్టాన్ని బట్టి నాకెందుకు ఇలాంటి కష్టం వచ్చినాయి అని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోలేలే. కష్టాన్ని వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రార్థనలో పట్టుదల. చెప్పలేదు నిలవాలే. నాకు సింహాల బోన్లో వేసినప్పుడు దానియేల్లో ఉన్నది పట్టుదల. ఆమేన్. ఈరోజు అలాంటి సమస్యలో విపరీతమైన సమస్య, పరీక్ష వచ్చిందా లేదా నాకు? ఎవరికి? బలమైన పరీక్ష అది. ఇటు మనుషులు చంపడానికి ప్రయత్నిస్తుండ్రు, అటు శత్రువులు, ఇటు ఇల్లు వదిలిపెట్టి, ఇటు ఇల్లు లేకుండా రోడ్ల మీద వెళ్ళిపోయి ప్రయాణం చేస్తున్న ఆయనకు బైబిల్లో మనం చాలా సార్లు చూస్తున్నాండి, శ్రమ అనేది ఉన్నది. చెప్పడం ఉంది. తర్వాత దీవెన కూడా బలంగా ఉంది. ఎంత శ్రమ పడతావో అంతగా దీవించబడతావు. చెప్పండి వినవాళ్ళే. అంత పేరు కూడా గొప్ప చేయబడుతుంది. ఈరోజు మోషే మనకు కనబడతలేడు, కానీ మోషే 24 గంటలు మనం ఎవరి పేరు గుర్తు చేసుకుంటున్నాం? చెప్పాలి ప్రార్థనలు. అబ్బా నీళ్ళకి వెళ్ళి దాటించినాం, నన్ను కూడా దాటించు. మోషే లాగా నన్ను వాడుకో, అబ్రహాం లాగా నన్ను వాడుకో అంటలేదా? నోవాకు వచ్చిన పరీక్ష మామూలా? 500 సంవత్సరాలకు, ఎన్ని సంవత్సరాలకు దర్శనమిచ్చి నాకు పడవ కట్టు అని అన్నాడు. అది కూడా నాకు కాదు, మీ ఇంటికే కట్టుకోమన్నాడు. ఎవరింటికి? నీ ఇంటికి వాళ్ళకి కట్టుకోమనంటే ఆ ఇంటికి పడవ ఎంత ఉంటుంది? అమ్మ మీ ఇల్లు కట్టుకోవాలంటే ఎంత కట్టుకుంటారు? ఎవరన్నా నీ ఇల్లు కట్టుకుంటే నీకు నీ పిల్లలకు, సపోజ్ 2 కొడుకులు అనుకో, 3 కొడుకులు అనుకో, ఎంతమంది ఇల్లు కాదు? 3 రూమ్లు అయితే సరిపోతుంది కదా. 3 బెడ్రూమ్ లేకపోతే 4 బెడ్రూమ్స్, అంతే కదా. అమ్మ చెప్పాలి ఎంత? 4 బెడ్రూమ్లు, ఒక హాలు, ఒక కిచెను, బెడ్రూమ్ అయితే తిరుగుతుంది. కానీ అంత తిరుపతి కదా. పోనీ 4 ఇల్లు కట్టుకో అన్నట్టు ఉంటుంది.
అంటే తప్పించాలి కాబట్టి ఒక 4 బెడ్రూమ్లు వాళ్ళు కట్టుకోండి. కానీ నాకు అట్లా కాదు. ఎంతమంది కట్టించుకుంటారు తెలుసా? ఇంత అంత కాదు, 400 అడుగులు. ఆమెన్. ఎత్తు, ఆమెన్. ఎత్తు, పొడుగు, కట్టు. ఎందుకు ఇంత ఎత్తు అని అడగలే. నువ్వు చెప్పినట్టు చేస్తాను ప్రభా. 100 సంవత్సరాలు కట్టిండంట. ఎన్ని సంవత్సరాలు కట్టిండు చెప్తలేరు మీరు ఒకసారి. 100 సంవత్సరాలు పట్టింది. 500 సంవత్సరాలు ముసలైన 600 సంవత్సరాలకు వచ్చే వరకు ఆ పడవ కట్టుకుంటూ పోయిండు. నేను కట్టను ప్రభువా, నేను ముసలివాడిని అయిపోయినా ప్రభా, నా పిల్లలు ఎలా కడతారు, ఇంత పెద్ద పడవ నేనేదో చేయాలని చెప్పి అనలే. దేవుడు చెప్పిండు, చేసిండు పరీక్ష. ఆ పరీక్ష అయిపోయినాక మళ్ళీ ఎడిపోయిండు. పడవ అంతా అయిపోయినాక అందరూ ఎంతమంది అప్పటికి చచ్చిపోయిండ్రు, బతికిన వాళ్ళు ఉండ్రు, పోరలు ఉండ్రు, అందరు పొరలు. ఈ ముసలోడు ఏంది చేస్తున్నాడు, ఈ పడవ ఏంది చేస్తున్నాడు, ఇదంతా చేస్తున్నాను. ఎన్ని ఎగతాలు, ఎన్ని మాటలు. అదంతా అయిపోయినాక ఉంచిపోయిందా. తర్వాత అంత పరీక్ష అయిపోయినాక మళ్ళీ వెళ్ళి దేవా అయిపోయింది తండ్రి, పడవ అయిపోయిందని అంటే పో, కాకులను పట్టుకురా, పో, ఆకాశంలో ఎగిరి పక్షులందరూ తీసుకురా. ఎవరైనా ఎగురుతారా పోయి? అమ్మ చెప్పాలి. మామిడి చెట్టు మీద 2 ఉంటాయి, ఆడదా మొగదా తెలియాలి. 2 పట్టుకరా అన్నాడు. 2 కాకి, మగ కాకి ఏది, ఆడి కాకి ఏది, మొగదు ఎక్కడ దొరుకుతుంది, ఆడది ఎక్కడ దొరుకుతుంది. ఒక గువ్వ ఇక్కడ ఉంటే ఇంకో గువ్వ ఎక్కడ ఉంటుంది. 2 గువ్వలను పట్టుకొచ్చిండు. అన్నిటినీ 2 పట్టుకో. తర్వాత నేల మీద పాకుల దగ్గరికి పో, ఒక ఏనుగు ఈడ దొరుకుతుంది, ఇంకొక ఏనుగు ఈడ దొరుకుతుంది. ఒక పులి ఈడు ఉన్నదా, పులి చంపేస్తుందని పడుతుంటాను నేను. పులులు, కాకు అన్నిటినీ. పాము దగ్గర పోయిందంటే, ఏ పాము మీ పెళ్ళం ఏడుందని అడుగు. పాములు పోయి పట్టుకొచ్చిండు. తర్వాత కుక్కలను, నక్కలను అన్నింటినీ నీళ్ళని వాకి తర్వాత పట్టుకొచ్చి. ఇవన్నీ విషమ పరీక్షలు. అది అయిపోయినది సరిపోయింది అని అంటే మళ్ళీ మొదలైంది పరీక్ష. తప్పదు. చెప్పాలి, ఏం చేయాలి? బాగానే ఉన్నా కదా, జలములలో పడి వెళ్ళినప్పుడు అక్కడ కూడా నోవాహు జలములలో వెళ్ళిండు. నీళ్ళలో వెళ్తున్నా, నేను నిన్ను కాపాడుతాను మాట ఇచ్చిన దేవుడు. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం. అదే పరీక్ష. సింహాలు అన్ని అడ్డంగా కూర్చున్నాయి దానియేలుకు. ఇదేది ప్రభా అంటే, ఏం భయపడకు, నేనున్నా నీతోటి. ప్రభా నాకు కనబడతలేవు, నేనున్నా నీ పక్కన. సింహాలు గండ్రిస్తున్నాయి, అయినా భయపడకుండా దగ్గర. తను ప్రేమించిన స్నేహితులు అగ్నిగుండంలో పడుతున్నా ఏం చేయలేని స్థితిలో ఉన్నా సింహాసనం ఇచ్చిండు, ఘనపరిచిండు. స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. నీ పేరు గొప్ప చేయబడుతుంది. ఇప్పుడు వాళ్ళ పేర్లన్నీ మనం గుర్తు చేసుకుంటున్నాం. మోషే సముద్రాన్ని ఎట్లా దాటించినావు ప్రభువా? శ్రమ వచ్చింది, భయపడకు, నీకు జయం రాబోతుంది. చెప్పండి, నీ పేరు గొప్ప చేయబడబోతుంది. శ్రమ రాకపోతే నీ పేరు అక్కడికక్కడే ఉంటావు, అక్కడికక్కడే ఉంటావు. వచ్చింది అని అంటే దేవుడు నా ఎడల గొప్ప కార్యం చేయబోతుండు. పిలిచిన పిలుపుకు తగినట్టుగా మార్గం చూపిస్తాడు. ఏం చేస్తాడు? పిలుపుకు తగిన మార్గం కూడా దేవుడు చూపిస్తాడు. పిలిచిండు కదా అని చెప్పి పేరు పెట్టి నిన్ను పిలిచిన, అందరికీ మాట్లాడుకున్నాను, పేరు పెట్టి నిన్ను. ఆడ కింద చదువు ఇంకేమన్నాడు? అగ్నిలో పడి వెళ్ళినప్పుడు నేను యెషయా గ్రంథం 45-43. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, నేనే నీకు దేవుడను. చెప్పండి, నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైనా నేనే నిన్ను రక్షించువాడు. నేనే. అమ్మ ఎవరైనా రక్షించ నేను ఒప్పుకోను. అమ్మ చెప్పాలి ఒకటి గట్టిగా. ఎవరైనా రక్షించడం లేదు, నేనే రక్షించాలి నిన్ను. ఇంకెవరైనా మంటలలో చేసిన అనుకుంటారా? అయ్యా చెత్తలేరు. యెహోవా నాకు నేనే దేవుణ్ణి, నువ్వు కూడా మళ్ళీ ఎందుకంటే నన్ను రక్షించింది. నీకో మా అక్క రక్షించింది నన్ను, మా తమ్ముడు రక్షించింది, మా అన్న రక్షించింది, మా అత్త, మా చెల్లి, మా పెద్దమ్మ కొడుకు ఆయన నుండి పట్టుకే బతికిన అంటారు కొంతమంది. మా స్నేహితులు ఆయన కారణంగా నేను ఇట్లా నిలబడ్డా, ఆయన అలాంటి మాటలు కొన్నిసార్లు నాకు కూడా వస్తాయేమో అని చెప్పి అందరినీ పక్క చేసిండ్రు. కొన్నిసార్లు నేను కూడా కొంతమంది ఆధారపడ్డాను. లేదు బాబు, నీకు నేనే. చెప్పండి, అందరు చెప్పండి. అయ్యా చెప్పాలి మీరు. అందరు చెప్తారు కొన్నిసార్లు.
ఈరోజు నేను ఇట్లున్నా అంటే కారణం ఆయన అని చెప్పే పరిస్థితిని ఆయనకు ఈయనకు మహిమ కాదు, నా యేసేకే మహిమ. ఎవరికి మహిమ? గట్టిగా చెప్పాలే. కొన్ని రోజులు నేను కూడా అట్లా డబ్బు చట్ నేను పట్టుకున్నది, నేను జైల్లో కూడా వచ్చిన నీ దగ్గరికి. ఇది అర్థమైందమ్మా? ఇప్పుడు నీ విషమ పరిస్థితిలో దేవుడు నీకు ప్రత్యక్షంగా పోతున్నాడు. నీ పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నా ఆయన నేనే దేవుడను. ఆయనకు రావాల్సిన మహిమ ఇంకెవరికో రావద్దు. అమ్మా ఎవరు రావద్దు? ఎవరు రావాలి? ఇచ్చికాక అంత రోగం ఉండే ఆయనకు డబ్బు లేకనా, అన్నీ లేకనా? క్షణాల బాగు చేయొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. లేదు, దేవుడే దిగేసి వచ్చి ఆయనను బాగు చేసిండు. ఆమేన్. అప్పుడు లేచిండు. లాజరును లేపిన దేవుడు లేపబోతున్నాడు. ఆమేన్. చెప్పండి గట్టిగా అందరినీ. ఏ పరీక్షలో? గట్టి నేనే దేవుణ్ణి. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఈ శ్రమలో నేనే నిన్ను బయటికి తీసుకొని వస్తాను. ఈ పరిస్థితిని దాటిచ్చేది నేనే అని అంటాడు. ఆయన తప్ప నీకు ఎవ్వరు లేదు. ఎందుకు చెప్పండి? నీవు తప్ప నాకు ఈ లోకంలో, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా. నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా. ఓ నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. ఓ నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. ఒక్కసారి చెప్పండి, ఎవరు? నా పరిస్థితిలో ఇప్పుడు నువ్వు తప్ప ఇవ్వలేరు. అందుకే లోకమంతా నిన్ను విడిచేసిన ఆయన ఎవడు? చెయ్యి పట్టుకున్నది నేను, పేరు పెట్టి నిన్ను పిలిచిన. నిన్ను విడవడానికి కాదు, నిన్ను పరీక్షిస్తుంది. ఎందుకు ప్రభా నన్ను పరీక్షిస్తాను అంటే ఇప్పటిదాకా చెప్పినా కదా, ఎన్నుండే మనకు. కొంతమందికి 7 ఉన్నాయి అనుకో, ఆ 7కి 7 మట్టి మూసలు 7 మార్లు కరగాలి. కొంతమందికి ఇంకా 20 ఉన్నాయి అనుకో, ఆ 20 పోవాలి. కొంతమందికి లోపల 40 ఉన్నాయి అనుకో, 40 పోవాలి. అర్థమైందిలే. కళ్ళల్లో, నోటిలో, చెవులలో, ఇంకెక్కడెక్కడో తలంపులో మొత్తం అన్నీ పవిత్రం కావాలి. ఆయన ఇది ఇష్టపడతాడు. శుద్ధ సువర్ణంగా మారుస్తాడంట. చెప్పండి ఎట్లా? అందరు చెప్తలేరు. ఎందుకంటే నేను అంత నువ్వు వదిలేమని సావన్న రానివా. ఎందుకంటే నేను కడుగుతున్నప్పుడు నేను ఎందుకు చదువుతా? నేను కడుగుతున్నా నా కొరకే. ఎవరికి నుంచి అమ్మా చెప్పాలా? సరే నన్ను చంపే దేవుడా, నేను చంపా. ఎంతమంది అంటారు అట్లా? చాలామంది అంటారు కదా అప్పుడప్పుడు, శ్రమలు తట్టుకోలేక, ఇబ్బందులు తట్టుకోలేక నన్ను చంపైపోదు, చచ్చిపోతావు, పని అయిపోతుంది. అయిపోదు, అసలైన పని ఇప్పుడే ఉంది ఆట. చంపనని కాదు నేను చేసేది, నిన్ను అనేక జనముల ఎదుట ఒక సువర్ణంగా చూపించాలి. నేను కోరుకున్న పాత్ర ఇది. ఇగో నేను ఇష్టపడ్డా, అందుకే విలువైన పాత్రని దేవదూతలు బహాటంగా నేను చూడాలి. సైన్యములు అనేకులు, ఎవరయ్యా ఈమెనంటే శోభిత వస్త్రములు ధరించుకొని వస్తుంది. ఎవరీమె? రక్తంలో కలగబడి బయటకు వస్తుంది. ఎవరీమె? మచ్చలు, డాగులు అనేక శుద్ధ సువర్ణమైన పరిశుద్ధమైన రక్తంలో కలగబడుతూ ఇదిగో పరలోకంలోనికి ఈమె నడుచుకుంటూ వస్తుంది. ఎవరయ్యా? ఆమె అందరు చెప్పండి, అది నేనేనయ్యా అని చెప్పండి. అయ్యా చెప్పాలా? అది నేనేనయ్యా. ఎవరయ్యానంటే అది నేనేనయ్యా, నన్నేనయ్యా కడిగి తీసుకొని వస్తుండు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది నువ్వే. ఈరోజు అగ్ని పరీక్షలో నిలబడి నీళ్ళల్లోనూ నిప్పులలో ఎప్పుడేస్తారు? మీరు బంగారాన్ని కడిగేటప్పుడు చూడలే ఎప్పుడైనా? ఫస్ట్ తీసుకోగానే దాన్ని చేసేది మీరు ఎప్పుడైనా బంగారం కడిగిపించరా? ఎంతమంది కడిగి బంగారం కానీ వెండి కానీ కడిగిపించక అలవాటు వరకు ఎంతమందికి ఉందా? ఎప్పుడు చూలే? మరి చేతులు ఎత్తండి. సోనే కు కభీ దులానే వాళ్ళకు మాలమే. ఫస్ట్ బంగారం కడిగేటప్పుడు ఆ మైలంతా పోయేటప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ కుక్కుడుకాయలు నీళ్ళలో వేస్తాడు. కుక్కుడుకాయలు ఉంటుంది చూడు, ఆ కుక్కుడుకాయలు తీసుకొని నీళ్ళలో వేస్తాడు. తర్వాత దాంట్లోకి వెళ్ళి తీసి ఇంట్లో వేస్తాడు. మళ్ళీ మంటలోకి వెళ్ళి తీసినా కూడా ఉంటుంది, అందులో వేస్తాడు. అదే మొత్తం డైరెక్ట్గా దీన్ని మార్చేసి ఇంకో కొత్త చేయాలనుకో, దాన్ని తీసి
నీళ్ళలో వేస్తాడు, కరగబెడతాడు, మళ్ళీ దానికి మళ్ళీ అందమైన దాన్ని చేస్తాడు. అలాగా కుమ్మరోనికి అంత శక్తి ఉంటే నీవు నా బిడ్డవు, నేను కోరుకున్నా, నిన్ను నేనెట్లా చేస్తా, మంటల్లో లేచి నేను ఎట్లా కావాలని అనుకున్నానో నిన్ను అట్లా చేస్తాను. స్తోత్రం కలుగునుగా అక్కా. ఆయనకి ఇష్టానుసారంగా ఎట్లా చేయాలనుకుంటే అట్లా మనం కూడా ఏంటంటే నన్ను నేను నీ చిత్తానికి అప్పగిస్తున్నా, కొట్టు, సంపు, నలగొట్టు, ఏదైనా చేయి, నీ ఇష్టం. చెప్పండి ఏమనాలి? వదిలేయండి. ఎవరి చేతికి? దేవుని చిత్తానికి నిన్ను నీవు అప్పగించుకో. అప్పుడు చూడు విలువైన వజ్రంగా మారుతావు. ఎట్లా మారుతావు చెప్పాలి. అది వజ్రాలు ఇక్కడక్కడ ఉండవు. కోహినూరు వజ్రం చూడడానికి దాని చుట్టూ దాదాపు మామూలుగా ఉండదు సెక్యూరిటీ. కొన్ని లక్షలు ఖర్చు పెడతారు, దానికి వేలలో ఖర్చు, లక్షలలో ఖర్చు అవుతుంది దాన్ని కాపాడుకోవడానికి. అట్లే నిన్ను కాపాడడానికి హల్లెలూయా నిన్నొక విలువైన పాత్రగా దేవుడు కోరుకున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చెప్పాలి, ఐఎమ్ డైమండ్ లాగా దేవుడు నన్ను మార్చబోతున్నాడు. చెప్పాలి, మీరెవరు? విలువైన పాత్ర అని చెప్పండి. ఏ పాత్ర? విలువైన పాత్ర, విలువలేని పాత్ర కాదు. నా జీవితం ఎందుకో పాడుపడ్డ జీవితం ఎందుకు అయిపోయిందో, పాడైపోయినా, ఇట్లా అయిపోయినా, అస్సలు అట్లా నాకండి, నేను ఇట్లా అయిపోయినా, నా జీవితం అయిపోయింది, ఎందుకో బతుకుతున్నాడో ఏమో నాకే తెలియదు అనే మాట రావద్దు. ఎందుకు బతుకుతున్నావు కాదు, బ్రతికిస్తున్నాడు. చెత్తలేరు. ఎందుకు బ్రతుకుతున్నానో కాదు, ఎందుకు బ్రతికిస్తున్నాడో ఆయనకు తెలుసు. నేను ఎవ్వరికి పనికిరాను, ఆయనకి మాత్రం పనికొస్తావు. అందరు చెప్పండి, ఎవరికి పనికొస్తావు? ఎవ్వరికి పనికిరాను నేను, దేవుడు అన్నాడు. అదే కావాలి. ఆయనకు పనికొచ్చే పాత్రగా దేవుడు నిన్ను మార్చిండు, కోరుకున్నాడు, పేరు పెట్టి నిన్ను పిలిచినాడు. నువ్వు నా సొత్తు అంతే, ఇంకెవ్వరికి కాదు, నాకే. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ఎన్ని పోవాలి? ఇప్పుడు దేవా నీకు నచ్చని ఏమైనా ఉన్నాయేమో, అందుకే ఇంకా కలగబడుతున్నా. చెప్పండి, నది నీళ్ళు తెలుసా? వచ్చినా గదిగా ఉసుకేమవుతుంది? మట్టి కాస్త ఉసుకవుతుంది. చెప్పండి అయ్యా, చెప్పాలి. నదులలోకి వెళ్ళి మట్టి వస్తుంది, చూసిండ్రా ఎప్పుడన్నా? మట్టి కొట్టుకొచ్చి దానిలో ఉన్న బురదంతా వెళ్ళిపోయి చివరికి చిన్న చిన్న రాళ్ళు తెల్లగా రాళ్ళు ఉసుక కొనసాలు పట్టుకుంటే మెత్తగా అందంగా ముద్దుగుంటుంది. అదే మట్టిని పట్టుకుంటే చీ అనిపిస్తుంది. ఉసుకతో ఇల్లు కట్టుకుంటాం, మట్టితోటి ఎందుకు పనికిరాదు. మట్టి దేనికి పనికి రాకుండా పోదు. అందుకే మట్టి శరీరాన్ని మహిమ శరీరంగా మారుస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఎందుకయ్యా ఈ నదులు నాకు అనుమతించబడ్డానంటే, ఈ నదిలో నువ్వు కొట్టుకుంటూ పోయి చివరికి ఒక మంచి చక్కటి ఒడ్డునో చేరుతాడు. ఆ ఒడ్డునో ఇప్పుడు ఉసుకే అంటే అందరికీ బంగారం తెలుసా? ఇప్పుడు ఉసుకే రేట్ ఎంతమంది తెలుసు? ఉసుకేని ఎవరైనా ట్రాక్టర్లో పట్టుకుంటారు. 5,000 కదమ్మా, ఇప్పుడు కొనాలంటే మేము అవుతున్నాం. అగో కొనలేకపోతున్నాం, అంత బంగారాలుగా అయిపోయింది. నిన్నొక విలువైన పాత్రగా ఈ నది నీళ్ళు నీకు వస్తున్నాయి. నదులలో నువ్వు కొట్టబడుతున్నావు అని అంటే ఒక తంత్రతో ఒకటి వస్తున్నావు అని అంటే నువ్వు ఒక విలువైన పాత్రగా, మట్టిలో నుంచి ఒక రాయి విలువైన పాత్రగా మారుతుంది ఉసుకే. ఇప్పుడు చెప్పండి, నా జీవితాన్ని కూడా ఈ నది నా విలువను పెంచబోతుంది. చెప్పండి గట్టిగా. అయ్యా చెప్తలేరు, ఈ నది నన్ను నా విలువను పెంచబోతుంది. అయ్యా ఏమనేది? ఒకవేళ నదే రాకపోతే మట్టిలో ఎక్కడికో కాళ్ళ కింద దుక్కవలసి. మట్టి ఏం చేస్తుంది? కాళ్ళ కింద ఉండే ఉసుకే అనేకులకు కనిపించేలాగా, అనేకులకు ఆకర్షించేలాగా, చూసేలాగా, అవసరానికి వాడుకునేలాగా ఉంటుంది. నిన్ను ఒక వాడబడే పాత్రగా దేవుడు చేయబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. శుద్ధంగా కలుగుతున్నాడు. మట్టిని కూడా కలుగుతున్నావు ప్రభా. అవును, మట్టి శరీరమే అని ఎన్నిసార్లు చెప్పినావో ప్రార్థనలో. ఎంతమంది చెప్పిన మట్టి శరీరం చెప్పినరా? మట్టిని ప్రభా, ఇది మట్టి శరీరం ప్రభా అన్నారు కదా. అవును, అందుకే మట్టి కాదు, విలువైనది. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. ఇంకా గట్టిగా పోతే కదా వినమల్లే నాకు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆదికాండం 32వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడి. యాకోబు అనంటే మోసగాడు. నీకు మీద నీలో ఉన్న మోసమంతా నేను శ్రమల ద్వారా కడిగేసిన స్తోత్రం కలుగును గాక. అతనిలో ఉన్న మోసము. యాకోబు అంటే ఎవరు? మోసగాడు. ఇజ్రాయెల్ అంటే ఈరోజు ఆమెన్ ఇజ్రాయెల్ దేవుడు చరిత్రగా చెప్పుకుంటుండు. స్తోత్రం కలుగును గాక. ఆమెన్. దేవుని వాక్కు ఈరోజు ఒక వ్యక్తిని మోసాన్ని తీసివేయబోతున్నాడు. చెప్పండి ఏమన్నా. ఈరోజు సాతాను ఎన్నిసార్లు నిన్ను మోసం చేసి, లేకపోతే మోసంలో పడేసి, నానా రకాలుగా నిన్ను అపవిత్రపరిచి నిన్ను అంత కూర్చున్నట్టుంటే అపవాది నిన్ను మీద నేరం మోపుతాడని చూసి, అందుకే నేను మోసాన్ని మొత్తం తీసేసి శుద్ధంగా మార్చి నీ పేరు ఇజ్రాయెల్. ఎంతమంది ఇష్టపడతారు? మోసకరమైన నాలుక, మోసకరమైన కళ్ళు, మోసకరమైన చెవులు. అవన్నీ మంచిగానే ఇచ్చిండు, కానీ పెరుగుతూ పనికిరాని అన్నీ విని చెవులు మోసంలో పడిపోయినాయి. కళ్ళన్నీ అటు ఇటు చూసి మోసంలో పడిపోయినాయి. కాళ్ళన్నీ అటు ఇటు తిరిగి మోసంలో పడిపోయినాయి. హృదయం అంతా ఏదో పనికిరాని ఆలోచన చేసి మోసంలో పడిపోతే ఆ మోసాన్ని తీసేస్తున్నాడు. చేతులు మోసంలో వెళ్తున్నాయి, కడుగుతున్నాడు. శరీరం అంతా అర్థమమ్మా. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మోసకరమైన జీవితం మహిమకరంగా మార్చబడును గాక. అందరు చెప్తలేరు. మోసమైన జీవితం నాలో ఉండొద్దని చెప్పి ఆయనకి ఇష్టము లేక పవిత్రపరుస్తున్నాడు. ఆయన శుద్ధీకరించి సువర్ణంగా మారుస్తున్నాడు. యెషయా గ్రంథంలో 62 చూద్దాం. మొదటి నుంచి సియోను నీతి సూర్యకాంతి వలె కనబడి వరకు. ఎప్పటి వరకు అంటే ఇది కడగాలి అమ్మ. కొద్దిసారి బంగారం కడిగినాక కరెక్ట్గా వచ్చింది. నేను బంగారం కడిగిట మా రుబెక్కమ్మకి తెలుసు, ఎందుకంటే వాళ్ళ మామ చక్కగా అందరూ రుబెక్కమ్మ ఇట్లా చిన్న వాళ్ళందరూ చేస్తారు బంగారం పని. కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూస్తారు కడిగేటప్పుడు. మళ్ళీ అది ఉడకబెట్టినాక కూడా కరెక్ట్గా ఉందా, మళ్ళీ ఇంకేమైనా ఉందా అని మళ్ళీ కడగబెడతారు. అందుకని సియోను కాంతి. ఏ కాంతి అంట? సియోను నీతి. అమ్మ చెప్పండి ఏమంటుండే ఇక్కడ? సియోను నీతి. ఈరోజు నీ కాంతి నీతిగా మారాలి. ఆమెన్. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడి వరకు. అమ్మ ఎట్లా కనబడాలంట? సూర్యకాంతిలా దగ్గ మెరవాలి నువ్వు. అమ్మ చెప్పాలి ఎట్లా మెరవాలి? అయ్యో చెప్తలే. బట్టలు ఉతుకుతా ఎట్లా ఉతుకుతాను? ఏం ఉతికినావు? మురికి వాళ్ళే, మొచ్చల వాళ్ళే, డాగు వాళ్ళే అని అంట కదా. ఉతికితే మంచిగా ఉతకాలి. చెప్పాలి ఎట్లా ఉతకాలి? అయ్యో ఎప్పుడు చూడలే మీరు. ఎట్లా ఉతకాలి? బట్టలు ఉతికితే సాఫ్ ఉతకాలి, మంచిగా తెల్లగా దగ్గర మెరవాలి. వాషింగ్ పౌడర్ నేను మా అన్నట్టు అంటారు కదా. నేను చిన్నప్పుడు వాషింగ్ పౌడర్ నిర్మా అంటే మాకేం పట్టింది కర్మ అది. స్తోత్రం కలిగిన కాక అని ఇప్పుడు ఇక్కడ కూడా చూపిస్తుండే. ఏమన్నా తెల్లగా కలగాలి. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడే వరకు దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు. ఓ రమోషికే అంద ఏమంట? దాని రక్షణ దీపంలాగా వెలగాలి. అమ్మ చెప్పాలి ఎట్లా వెలగాలన్నా? నువ్వు ఒక మాడిపోయినట్టుగా ఉండదు, నువ్వు ఒక దీపంలాగా మండేంత వరకు నేను నిన్ను కడుగుతూనే ఉంటాను. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నిన్ను ఒక దీపంలాగా మార్చబోతున్నా. ఆమేన్. చూడండి అక్కడ ఇంకా సియోను పక్షమందు నేను మౌనంగా ఉండు. ఈ సియోను గురించి మరకలు ఉన్నాయంటే నేను మౌనంగా ఉండను, మచ్చలు ఉన్నాయంటే నేను మౌనంగా ఉండను. ఇది నా కొరకు ఏర్పరచబడిన పాత్ర. స్తోత్రం కలుగును గాక. ఇది నా కొరకు కావాల్సిన విలువైన పాత్ర కాబట్టి ఎవరైనా దీని మీద మచ్చ వేస్తే, డాగులు వేస్తే నేను ఒప్పుకోను.
అందుకే అమ్మ చెప్పండి, ఎవరైనా పరలోకంలో నీ గురించి ఈయననా అనే మాట నీ మీదకి వస్తుందేమో. అందుకే అవన్నీ రాకుండా ఉండడానికే ఇక్కడే పవిత్రపరుస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, దగదగ మెరవడం మంచిదా, దీపంలాగా ఉండడం మంచిదా, లేకపోతే ఆరిపోయిన దీపంలాగా ఉందమ్మా? చెప్పాలి. ఎంతమంది ఇష్టపడతారు? తెల్లగా కనబడదామా లేకపోతే నల్లగా కనబడదామా? ఆమేన్. అందరి ఆడవాళ్ళు చెప్తున్నారు, మగవాళ్ళు చెప్తున్నారు. ఎట్లుండాలి చెప్పాలి? దీపంలో జ్యోతిలాగా ఉండడం ఇష్టం. ఆయన ఆలోచన ఇది. చెప్పండి, ఇది ఎందుకయ్యా నన్ను ఇట్లా చేస్తున్నావు అని మీరు అడగొచ్చు. చెప్పండి ఏమని. ఈరోజు ఈ మెసేజ్ ఎంతున్నమాట ప్రతి ఒక్కరు మీరు అందరికి పంపించండి. అనేకులకు ఎందుకు నాకు ఇంత శ్రమ అంటే నేను ఒక సూర్యునిలాగా మార్చాలనుకుంటున్నాను, నిన్ను ఒక కాంతిలాగా నేను మార్చాలనుకుంటున్నాను, నిన్నొక వెలుగులాగా నేను చూపించాలనుకుంటున్నాను. నీ జీవితం గురించి నీకు ప్లాన్ లేదు, ఆయనకుంది. చూడండి, ఇంకా కింద ఉంది. యెరూషలేము పక్షంలో నేను ఊరక ఉండను. జనములు నీ నీతిని కనుగొను. చెప్పండి కూడా, జనాలు నీ నీతిని కనుగొనబోతారు. అరే నిజమే, ఎంత నీతి! అబ్రహాము నీతిని చూసిండు. ఏది, అయ్యో భార్య వెళ్ళిపోయిందా, అయినా సరే ఈయన ఎంత మంచోడు చూసినావా. కానీ మాట మాట్లాడలే. ఈరోజు నీ మాటను బట్టి నీ నీతిని కనుగొనబోతుండ్రు. జనాల ముందు ఎందుకు నీకు ఇన్ని కష్టాలంటే అనేకులు నిన్ను చూసి నీ నీతి బయటికి రావాలి. ఎంత ఓర్పమ్మ ఈమెకు, ఎంత ఓర్పు తల్లి నీకు అని అనేకులు నీకు ఒక సాక్ష్యం పలకాలి. అయ్యా ఎంత ఓపికయ్యా నీకు. చెప్పండి, ఆ మాటను బట్టి సంతోషించాను. మీరు ఏమంటది? నేను మధ్య దేవుడు నీ ఓపికను, నీ ప్రేమను, ఆమెన్, నీకున్న సహనాన్ని పరీక్షిస్తున్నాడు. నీకున్న ధనాన్ని, నీకున్న మర్యాదను పరీక్ష అన్నిటికీ ఉంటుంది. చూడండి అక్కడ, జనులు నీ నీతిని కనుగొన్నారు, రాజులందరూ నీ మహిమను చూచారు. రాజులు వచ్చి అబ్బా ఆయన మీద నాకు మహిమ కనబడుతుంది. ఆమేన్. నేను ఈ మాట చెప్పడానికి కారణం ఏంటి తెలుసా? మొన్న 3 రోజుల క్రితము దైవజనుడు అసలు ఊహించలేదు. అసలు ఆయన ఎక్కడో, మనం ఎక్కడో, ఏ మారుమూలలో ఉండే మల్కారం ఎక్కడో యుఎస్ఏ కాదు, నేను ఎక్కడ జమాయిగాలో ఉంటాడండి ఎక్కడో. అక్కడ ఉండి ఆయనకు మధ్యరాత్రి పూట ఆ రోజు చాలా భారం. కొన్ని రోజుల నుంచి నేను చెప్తున్నాను, నా వెనుకలు కూడా ఒక దుష్టుడు ఇట్లా మొన్న ట్రైన్లో కూడా ప్రవీణ్ నీకు చెప్పిన గుర్తుందా? మనం చెప్పుకుంటూ పోయినాం, చెప్పుకుంటూ పోయినా ఇట్లా నా వెనుకలు ఒకటి వస్తుంది, భయంకర మర్రి చెట్టు కంటే పెద్దగా ఉంది అని. అట్లా నా వెనుక పడుతుంది. అది కూడా ఎవరు కాదు, కొంతమంది అట్లా ఉండనే నా వెనుకలే పట్టుకోవడానికి పగ్గాలు అల్లుతుండ్రు అనేసి అన్నుతుండ్రు నేను ఎదుర్చడానికి. నీకు వెనకాల ప్రేయర్ సపోర్ట్ అంత లేదని ఆల్రెడీ 2-3 చెప్తా ఉంటాను. నాకు అంత గట్టిగా లేదు నీ దగ్గర ప్రార్థన చేసేటప్పుడు కూడా బలహీనమవుతుంటాను. దాని గురించి నేనే కొన్ని రోజుల నుంచి ఫాస్టింగ్లో ఉంటున్నాను, ప్రార్థనలో వెళ్ళలేకపోతున్నాను. చెప్పాలంటే లోపల వస్తున్న రుబేకమ్మ అసలు ఏమైనా అవుతుందా అని కూడా అడుగుతుంది. అయినా చెప్పాను, దేవుడికి మహిమ కలుగును కాక. కానీ వెంటాడుతున్నాను, అది అర్థమైంది. గెలవలేకపోతాం కాదు, నా దేవుడు గొప్పవాడు చేస్తాడని. ఆ రోజు రాత్రి ప్రార్థనలు కూర్చున్నాం 3 రోజులు. నాకు బయట కూర్చుంటే చేసే అలవాటు, ఎంతమంది తెలుసు? అస్సలు లోపల కూర్చోను, బయటనే కూర్చుంటే గేట్ దగ్గర కూర్చుంటాను. ప్రార్థనలో ఏకమై అట్లే కూర్చుండి ప్రార్థనలో ఉన్న కొద్దిసేపటికి అందరి గురించి చేస్తుంది. అంటే నా గురించి కూడా చేసుకుంటే లేను, అనేక సేవకుల గురించి ప్రార్థన చేసి అలవాటు ఇచ్చింది దేవుడు. కొద్దిసేపు అయినా ప్రతి సేవకుల పరిచయలకు ఆయన పేరెత్తి కొద్దిసేపటికి మర్చిపోయినా అయిపోయినాయి. ప్రార్థన చేసుకుంటే అట్లే ఉన్నా. ఈ కొత్త ఫోన్ పాత ఫోన్ కూడా కాదు, కొత్త ఫోన్లో స్తోత్రం కలగను కాక ప్రార్థన చేసుకుంటూ అట్లా ఉన్నాను. 12:23 నిమిషాలకు ఫోన్ వస్తుంది నాకు. నేను ఫోన్ వస్తే కూడా లేపను, రాత్రిపూట మంచి ప్రార్థనలో డిస్టర్బ్ అవుతుందని చెప్పి లేపబుద్ధి కూడా మనసుడానికి కాదు. అలాంటి ఫోన్ వస్తుంటే పర్లేదు లేనుకొని అట్లే కూర్చున్నా. కళ్ళకి వెళ్ళి పైకి వెళ్ళి వర్షం, అది దేవునికి మాత్రమే తెలుసు. ప్రేయర్ చేస్తుంటే ఫోన్ చేసిండు బెనీనయ్య గారు, దేవుడికి మహిమ కలుగును గాక.
మామూలు కాదు. ఆయన ఫోన్ చేసి మాట్లాడుతుంటే అసలు నాకు అర్థం కాదు, ఏం చెప్పాలో అర్థం కాదు. కొద్దిసేపటికి మైండ్ ఆఫ్ అయిపోయి నాకు ఏం చేయాలి, పరిగెత్తుకుంటూ వెళ్ళినా. ఆయన ఇంగ్లీష్ నాకు ప్రాణం చేస్తూనే ఉన్నాడు. చెప్తే నాకు అర్థం తెలియదు కొంచెం, కానీ ఇదైపోయినా పరిగెత్తుకుంటూ వెళ్ళిన నేను చర్చిలో. ఏది సోను అని అరిచిన, సోను లేపుతున్నా, సోను లేస్తలేడు. మళ్ళీ చర్చిలోకి వచ్చినాను. ఎంతమంది ఎవరు విన్నారమ్మా? విన్నారు కదా, కొంతమంది ఉన్నారా? అందరు ఆడపిల్లలు తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చిన సోను అని ఇక్కడ ఏమని చెప్తున్నాను. ఇక్కడికి వెళ్ళి వచ్చినాను. మళ్ళీ మహేష్ దగ్గరికి వెళ్ళాను. మహేష్కి వెళ్ళి తలుపు కొడుతూనే ఉన్నాడు. కొద్దిసేపు కొట్టి తలుపు తెరిస్తే ఆయన మహేష్ చూసిండు, మాట్లాడాడు. చూసిన మహేష్ కూడా ఆశ్చర్యం. అన్నా ఏం చెప్తున్నా, నంబర్ నోట్ చేసుకో అని చెప్తున్నాడు. ఆల్రెడీ నా నంబర్ ఆయన దగ్గర ఉందంట, నా తెలియకుండానే దేవుడికో మహిమ. ఫోన్ చేసి ప్రేయర్ చేస్తున్నాడు. కొద్దిసేపు ప్రార్థించి ఆయన ఇచ్చిన మాట నాకు ఇదే. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం, 62 2వ వచనం చూడండి. ఆయన నాకు ఇచ్చిన వాగ్దానం ఇది. అందరికి వచ్చి గట్టి చదవండి. ఆమేన్. యెహోవా నాకు దేవుడికి మహిమ కలుగునుగాక. ఒక గొప్ప దైవసేనుడి ద్వారా దేవుడిచ్చిన వాగ్దానం ఇది. నువ్వు పడుతున్న ప్రయాసంలో చూసి తిన్న దేవుడు. ఒక 15-20 నిమిషాల అసలు నాకు మాటలు రాలే, ఏం చెప్పాలి అర్థం కాని స్థితి. ఒక రాజు దగ్గరికి వెళ్ళడానికి మరి లేదే, కానీ అంతటి దైవ సేవకుడు ఆ మహనీయుడు చూస్తున్నాడు. ఆమేన్. అంటే మన చిన్న ఒక పోరాటానికి దిగిన వెనుక కూడా ప్రార్థన అట్లుంటుంది. బలమైన పోరాటానికి బలమైన సేవకుని తీసుకొచ్చి దేవుడి యుద్ధంలో గెలిపించిండు. స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. కనీసము ఒక పెద్ద సేవకుల పేర్లు కూడా తెలియదు. నన్ను అడుగు, చిన్నములు నీకు స్వస్థంగా ఇస్తానన్నాడు. అవసరానికి దేవుడు ఒక్కొక్కరిని లేపుకుంటూ వస్తున్నాడు. ఆయన ఫోన్ చేసింది, మళ్ళీ ఇది నిజమా కాదా అనుకుంటూ ఆయన పంపించిన నంబర్కు నిజంగా వందనాలయ్యా, మీరు ప్రార్థన చేసినందుకు నిజంగా వందనాలు అని చెప్పి తెలుగులో మాట్లాడి దాన్ని ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లో పంపించిన. దానికి మరొక 10 నిమిషాల తర్వాత మళ్ళీ రిప్లై వచ్చింది. స్తోత్రం కలుగును గాక. రిప్లై ఇచ్చి, నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించబోతున్నాడు, సంఘాన్ని దీవించబోతున్నాను మనకు అవన్నీ చెప్పకుండా అనండి. వెంటనే చర్చ్ ఫోటో మనందరిది కలిపి పంపించినాను, కుటుంబ ఫోటో పంపించినాను. మా కుటుంబం గురించి, సంఘం గురించి ప్రార్థించండి అని అంటే ఇంకొక మెసేజ్ పంపించాడు, నేను నిన్ను దీవించినాను, దేవుడికి మహిమ కలుగును గాక, నేను ఆశీర్వదిస్తున్నాను అని చెప్పి మళ్ళీ మెసేజ్ పెట్టాను. మెసేజ్ల మీద మెసేజ్ పంపించాను. అప్పుడు ఆశ్చర్యం అనిపించింది. అడిగినాను, అయ్యా మరి మీరు చేసిన దానికి ఐ స్మాల్ ఆఫరింగ్ వన్స్ మోర్, నాకు కూడా ఒక సమయం ఇవ్వండి, వన్ చాయిస్. మీకు నేను ఎట్లా పంపించాలని అడిగిన, ఎట్లా పంపించాలి అని అడుగుతున్నప్పుడు నువ్వు నాకు పంపించేది ఇక్కడ పంపించు అని చెప్పిండు. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి, మళ్ళీ నెంబర్ కూడా ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ నెంబర్కి పంపించు నీ ఆఫరింగ్, అక్కడ అనాథాశ్రయం ఉంది, నువ్వు దీనికి పంపించినాడు, అది కూడా మాదే అని మరొకసారి 1:20కి మళ్ళీ ఫోన్ చేసాడు. స్తోత్రం. వీడియో కాలే, 2 వీడియో కాల్స్. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చేసిండు. దేవుడికి మహిమ. నాకు పంపించినప్పుడు మొన్న సోను అంతా ట్రై చేసిండు, ఏది ఆ నంబర్కు సోను ట్రై చేస్తుండు, అస్సలు దొరకలేదు. మళ్ళీ రాత్రి నాకు 2:30కు రాత్రి, దేవుడికి మహిమ కలుగును కాక, సోను ఆ నంబర్ గురించి ట్రై చేస్తూ ఉన్నాడు, దొరకలేదు. రాత్రి మళ్ళీ వాళ్ళు ఎవరికైతే నంబర్ ఇచ్చిండో వాళ్ళు ఫోన్ చేసి స్తోత్రం కలుగును కాక. మెసేజ్ పెట్టిండు సోను వాళ్ళకు, మాకు ఇట్లా
మేము పంపిమని చెప్పి మాకు ఇచ్చిండనంటే ఆయన వాళ్ళు చేస్తారు. రాత్రి వాళ్ళు ఫోన్ చేసిండ్రు, వాళ్ళు నేను వాళ్ళ అసిస్టెంట్ ఉంటాడంట, వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడారు. దేవుడికి మహిమ కలుగును కాక. మళ్ళీ చెప్పిన నేను యూఎస్ఏ వస్తున్నానంటే వెల్కమ్, నా దగ్గర వచ్చినప్పుడు నన్ను కలవమన్నాడు. దేవుడికి మహిమ కలుగును కాక. ఆమేన్. అసలు అర్హత ఉందా? ఇక్కడ దాన్ని నంబర్తో సహా పంపించిండు. దేవుడికి మహిమ కలుగును కాక. ఎవరు పంపించాలో వలివా? ఇంగ్లీష్ ఎవరు చదువుతారు? సోన్ చదువునంటే మీరే చదివిన అనుకుంటారు. దానికి చదివిస్తా. చదువుతారా? ప్రవీణ్ చదువుతాం, చదువు. ఎవరు ఒకళ్ళు చదవండి. ఆయన రాసిన ప్రేయర్ రిక్వెస్ట్ ఇది నాకు పంపించిండు. దేవుడికి మహిమ కలుగును కాక. ఇది ఆయన ఇచ్చిన నంబర్. కింది చదువు. ప్రైజ్ ది లార్డ్. Go and contact our WhatsApp number ఉంది. Pastor God's Power, the MD of the Children of the Tomorrow Orphanage Home. Now for the details on how you can sow your seeds as the Lord have instructed you to do. Now get in touch with them now and get back to me for prayers. ఆమేన్. Click the link below. హల్లెలూయా. Link లింక్ కూడా పంపించి అన్నీ పంపించి ఇంత చక్కగా ఒక ఇప్పుడు చెప్పండి, మన గ్రేస్ఫుల్ అని చెప్పినందుకు కృప. ఆమేన్. ఏ దైవసేవకుడు గురించి అయితే అంతగా క్లాస్ చెప్పాను, ఆ దైవసేవకుడు దీవెనలు కూడా ఈరోజు మన మీదకి దేవుడికి మహిమ కలుగును కాక. ఆమేన్. ఎక్కడో అట్టడుగులో మారుమూలలో ఉండే మల్కరం పేరంటేనే సరిగ్గా ఎవరికి అర్థం కాదు, కానీ నిజంగా మొరపెడితే ఆయన పక్కనే ఉంటాడు అనే మాట వాస్తవం. ఇది ఆయన చూస్తాడు. చూసి ఎవరిని అంటే దేవుడు ఆదరించడానికి ఒక మాట ఇస్తాడు. ఏం చేయడానికి చెప్పాలి. దేవుడు ముందుగానే చూపిస్తాడు, కన్ఫర్మేషన్ ఇస్తాడు, నేనున్నా నీతోని. కానీ దానికి తోడుగా ఒక ఇలాంటి సేవకులను ఇచ్చినప్పుడు మనకు నేను నీతో ఉన్నా అనే ఒక ఆదరణ దేవుడు మనకిస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. రాత్రి మాట్లాడినతోటి నేను మాట్లాడితే ఆయన అంటుండు, అసలు ఆయన ఎవరితో మాట్లాడాడు, దేవుడు ఆయనకు చెప్తేనే మాట్లాడతాడు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసిన అనమాట చిన్నగా, ఆల్ నైట్ ప్రేయర్ సోమవారం ఉంటుంది, మాకు ఒక్క నిమిషం ప్రార్థన చేయగలుగుతారంటే, లేదు దేవుడు చెప్తేనే మాట్లాడతాను నేను, దేవుడు నాకు నీ గురించి చెప్పిండు, నీతోటి మాట్లాడతామని చెప్పించాడు. స్తోత్రం కలుగును గాక. అట్లా మాట్లాడాను నేను అందరికీ చెప్పినట్టు. రాత్రి మాట్లాడిన మాటల్లో ఆమేన్. రాత్రిని కూడా సోను దొరుకుతాడేమని పరిగెత్తుకుని వచ్చాను అక్కడికి. సోను రాత్రి కూడా లేడు. ఇక్కడ లేవు నువ్వు 2:30 పిలువలే. లోపలికి వచ్చిన ఉన్నావేమో అని లేవు. సరే, దేవుడికి స్తోత్రం కలుగున. ఈ అంటే వచ్చిరాని తెలుగులో మాట్లాడతారు, వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడగా అలాంటి వాళ్ళతో దేవుడు మాట్లాడిస్తాడేమో. స్తోత్రం కలుగున కాక. ఆమేన్. మొన్న రాత్రి అంతా చేసిండు, రాత్రి అలే దేవుడికి మహిమ. రాత్రి కూడా మేము ఆల్ నైట్ అయిపోయింది నాకు. దేవుడు నాకు ఇచ్చిన దాంట్లోకి వెళ్ళి నేను పంపించాలి. అది కూడా చెప్తాను. పొద్దున్న లేవగానే కానుక పంపించాలి ప్రభా, కానీ నా దగ్గర నిజంగా చెప్పాలని నా పైసలు, సిమెంట్ బ్యాగ్ కూడా పైసలు బుద్ధిగా ఇచ్చిండు. సిమెంట్ లేదని అంటే ఎవరు నిజం చెప్పబోదు. అరే నా దగ్గర డబ్బులు లేవు రానే, కానీ నా దగ్గర ఉన్నాయి నన్ను చెప్పేసుకొచ్చిండు. అసలు పొద్దున్న లేవు కానీ అట్లా ఉన్నది, అట్లనే నా డబ్బులు లేవు, ఏం లేదని ఇంకొస్తున్నాను. కానీ ఆశ ఉంది. ఒక దైవ సేవకుడికి నేను ఏదైనా ఒక కానుక ఇవ్వాలి అని ఒక ఆశతో నేను చెప్పేసిన పంపించాలి. ఎట్లా చేయాలని రాత్రి అంతా సహతలు ఆడుతున్నాయి. ఆ నైట్ అంతా నిద్ర పడతలేదు. పొద్దున్న లేవంగానే ఒక పేరు చెప్పొద్దని చెప్పిండు ఆయన, అందుకే చెప్తలేను. నేను నిద్రలకి వెళ్ళి కూడా లేవలేదు, వచ్చి తలుపు కొట్టిండు. అన్నా ఏంటనంటే నాకు ఈరోజు దశంభాగం ఇవ్వాలని ఉంది, అందుకే నేనే వచ్చినాను అన్నాడు. స్తోత్రం కలుగును గాక అని దశంభాగం ఇస్తూ నేను నీకు బట్టలు ఇప్పించాలని అన్నాడు. బట్టల పైసలు నాకు ఇచ్చేసి నేను ఎందుకు, నేను బట్టలు నాకు చాలా ఉన్నాయి అంటే, లేదు నేనే ఇప్పిస్తాను అన్నాడు.
ఆ బట్టల పైసలు నాకు ఎన్ని ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఇప్పిస్తాను. లేదయ్యా, బట్టలు ఇస్తే నాకు నేను బెనీనికి ఇస్తాను. బెనీని కానన్నా అవునని చెప్పి చూపించింది ఇట్లా. అప్పుడు ఆయన నాకు బట్టలు ఇప్పాలనుకున్నాను. ఆయనకు జీతం పడ్డ పైసలు 10,000 రూపాయలు చేతికి ఇచ్చేసిండు. స్తోత్రం కలగన కాక. ఇవ్వాలని ఆశ ఉంటే ఇస్తాడయ్యాడు దేవుడు, చెప్పాలి. ఎందుకంటే అంత చిన్నగా మరి ఎందుకంటే కనీసం ఒక 15,000 20,000 ఇవ్వాలని ఆశ ఉండే నాకు మన సంఘం తరఫు నుంచి. ఎందుకంటే మంచి దీవెన దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి దీవించబడము, ప్రపంచాన్ని ఊపిండు మన యేసే. అయితే అలాంటి దైవభక్తులు ఇంకా కొంతమంది ఉన్నారు. ఆమేన్. వెంటనే దేవుడు ఇది విత్తువానికి విత్తనములు కూడా ఇచ్చేస్తాడు. స్తోత్రం కలుగును గాక కదా. దేవుడికి మహిమ కలుగును గాక. ఇస్తలేరు అంటారు. అక్కడ ఆ మాట కింద శ్రమలు. అమ్మా నాకు ఇచ్చిన మాట ఇదే. ఈరోజు ఇప్పటిదాకా నేను చెప్పిన మాట, నాకు ఇవ్వబడిన వాగ్దానం మీతో చెప్పినాను. ఒక వ్యక్తి శ్రమ పడుతున్నాడంటే దాని వెనుకలు ఎన్ని అర్థాలు ఇచ్చిందంటే, నువ్వు నదులలో పడి కొట్టుకొని ఎట్లా వచ్చినావు, ఆ నదులు నీకు శ్రమలు వచ్చిన తర్వాత ఆ శ్రమలలో నుంచి నువ్వు ఒక ఇసుక వలె, చెప్పండి ఎట్లా మాట్లాడడం, ఇసుక వలె అనేకులకు ఒక పాత్రగా వాడబడబోతున్నావు. ఇంకా నా దగ్గర ఇంకో మెసేజ్ ఉంది. ఆయన ఏం ప్రార్థన చేసిండో అది కూడా నాకు మెసేజ్ పెట్టిండు. స్తోత్రం కలుగును గాక. నాకు అర్థం కాలేదని నాకు అర్థమైంది. ఆ మెసేజ్ వచ్చింది. దేవుడికి మహిమ కలుగును గాక. వాస్తవం, మనము ఎన్ని శ్రమలు వస్తాయో అంతగా కడగబడతాం. చెప్పండి ఏమని, అంతగా కడగబడతాం. ఆ శ్రమలలో నేను నీకు తోడే ఉన్నా అని చెప్పడానికి ఒక రుజువు అనేది దేవుడు మనకిస్తాడు. ఎవరిని ఆశ్రయించాలో అర్థం కాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనకు దేవుడు ఖచ్చితంగా నీతో ప్రభువు నిలబడతాడు. నేను దీనికి మొన్న లాస్ట్ టైం మణిపూర్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఒక ఇబ్బందిలో ఇరుక్కుపోయినా. అప్పుడు అంతవరకు ఫోన్ మాట్లాడని లేపని ఆయన ఆ రోజు మణిపూర్కి వెళ్ళిన ఎయిర్పోర్ట్లో ఇబ్బంది పడ్డా. నువ్వు చచ్చిపోతే నీ శవం ఎవరికి ఇవ్వాలని అడిగింది వాళ్ళు డైరెక్ట్. అలాంటి పరిస్థితి నిన్ను మా పర్మిషన్ ఇవ్వమని అన్నారు. ఎవరిని అడగాలి, ఎక్కడ కాకుండా ఇటు కాకుండా అటు కాకుండా ఉన్నా అక్కడ లైన్లు కట్టగావు, ఫోన్లు జరుగు. అయితే నాకు తెలిసిన ఎవరన్నా పెద్ద మనుషులు ఉంటే నాతో మాట్లాడిపించాను అన్నాడు. అప్పుడు ఎవరు మాట్లాడాలా అని అర్థం కాకుండా అనిల్ కుమార్కి ఫోన్ చేయాలా అనుకుని ఒక్కసారి చేసిన. అసలు ఒకే ఫోన్కు లేపిండు. స్తోత్రం కలుగును గాక. ఒకే మాటకు లేపి ఆయన మా మనిషి అని చెప్పిండు. అనిల్ వాళ్ళు అంటారు కదా, అనిల్ వాళ్ళు మా మనిషి అని చెప్పిండు. అది కూడా సరిపోదని అంటారు వాళ్ళు. మళ్ళీ ఇంకెవరు చేయాలో అర్థం కాలేదు. సేవా భారత్కి ఫోన్ చేసిన, చిరంజీవికి. ఆయన ఫోన్ చేసి సేవా భారత్లు ఈయన మామూలు. అప్పుడు నాకు పర్మిషన్ లెటర్ ఇచ్చారు. స్తోత్రం కలుగును గాక. స్టార్టింగ్లో కరోనా అది మణిపూర్ టైంలో. ఆమేన్. అందుకు దేవుడు ఎప్పుడు పెడతాడంటే ఆపత్కాలంలో నమ్ముకోదగిన, చెప్పాలి ఆయన ఎవరు, నమ్ముకోదగిన సహాయకుడు. ఒక ఆపద వెనుక ఉందనంటే ఆపదను తీర్చడానికి కూడా వెనుకకెళ్ళి ఒక ప్రార్థన ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. ఏముంటుంది? బలమైన ప్రార్థన మన కొరకు పరలోక తండ్రి చేస్తున్నాడు యేసయ్య. ఇప్పుడు భూమి మీద కూడా మనకున్నది. దీన్ని బట్టి అందరు లేచి లేవాడు ఒకసారి.